అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు, మాతా స్వరూపులు శ్రీమతి ఆకెళ్ళ అనురాధ గారు, బడంగపేట్ మరియు ఉపాధ్యక్షురాలు కూడా శ్రీమతి వేముల కవిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బడంగపేట్ నగర బ్రాహ్మణ సేవా సంఘ సాంస్కృతిక కార్యదర్శి విజయలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యవర్గ సభ్యులు శ్రీమతి మైథిలి గారు, మాధురి గారు, వాళ్ళిద్దరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మన ప్రాంతంలోనే ఆధ్యాత్మికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్ర సంఘం బ్రాహ్మణ సేవా వాహిని అని దానికి ప్రధాన కార్యదర్శిగా మా ఇంకో కార్యవర్గ సభ్యురాలు ఉపాధ్యాయుల శారద గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇట్లాంటి మేడం ఇక్కడ శారద గారు అంత వయసులో కూడా ఒక రాష్ట్ర సంఘంలో ఈ మధ్య కాలంలోనే ఉపాధ్యక్షులు, ఇంతకుముందు ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పావులూరి నాగేశ్వరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కూడా వర్ధనమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, అదేవిధంగా ముందు నుంచి బడంగపేటలో బ్రాహ్మణ సంఘాలు మొదలైన నుంచి నాటి నుండి నేటి వరకు మాకు పెద్దక్కగా పిలువబడే మంద రాజేశ్వరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దేవి గారు, వారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे. विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनि नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती. भगवती भारती तु बिम्बानना. श्री महालक्ष्मी महाकाली महासरस्वती माता त्रिपुरसुंदरी राजराजेश्वरी स्वरूपता परमेश्वरी देवताप्रीत्यर्थं भासक्ति लघोपचार पूजां करिष्ये. पृथ्वी तत्त्वात्मकाय श्रीलतादेवी गन्धं परिकल्पयामि. आकाश तत्त्वात्मकाय श्रीलतादेवी पुष्पं परिकल्पयामि. वायु तत्त्वात्मकाय श्रीलतादेवी धूपम् आघ्रापयामि. ब्रह्माग्नि तत्त्वात्मकाय श्रीलतादेवी साक्षात् दीपं दर्शयामि. కొట్టండి అయ్యో మీరు
లేదు మహిళకి ఓపెన్ చెప్పాను ఈరోజు, నేను కూడా రావట్లేదు అక్కడికి. మేడం మీరు కొట్టండి మేడం, కొంచెం ఇటు తిరగండి. రంగరావు రండి సార్, ఇట్లా ఇక్కడ రండి. जय बोलो जगत धात्री की जय, जय बोलो लता भट्टारक की जय, जय बोलो लक्ष्मी माता की जय, नमो पार्वती पतये शंकर। గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కల్పవల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన సంఘంలో సాంస్కృతిక కార్యదర్శి అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మా విజయలక్ష్మి గారు మన ప్రాంతం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఆ సంఘంలో కొనసాగుతున్నారు. లలితా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ వీరా రాజా విరాట్ రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్య మంత్రిణీ నస్య రాజదోః త్రిపురేసి జయత్సేన నిస్త్రైగుణ్య పరాపరా సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవతి పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. జ్యోతి ప్రజ్వలన కావించుకున్నాం. తదుపరి అమ్మవారి లలిత సహస్ర పారాయణం కూడా తదుపరి ముఖ్య కార్యక్రమంలోనికి మనం వెళ్ళిపోదాం. మన బ్రాహ్మణ సమాజం అనైక్యత సంఘాలు అధికమైపోవటం, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ మన సంక్షేమ పథకాలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం, బ్రాహ్మణ సంఘాలు అధికమైపోవటం వలన ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం వద్ద ఏ సంఘానికి ఆ సంఘం పోయి వాళ్ళు లెటర్లు ఇస్తూ విన్నవించుకుంటున్న సందర్భంగా
ప్రభుత్వానికి సంఘాలన్నా బ్రాహ్మణ సమాజం అన్నా చాలా చులకనైపోయింది. ఇంతేలే వీరు పోతే ఆయన ఇంకో ఆయన వస్తాడు, ఆయన పోతే ఈయన వస్తాడు. ఆ సందర్భంగా మనం ఆలోచన చేసి మనమంతా కూడా గతంలో మీ అందరికీ తెలుసు, మన నియోజకవర్గంలో ఎన్నికలకు పూర్వం అన్ని సంఘాలను ఏకతాటి మీదకి వచ్చి మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక అని ఒకటి ఏర్పాటు చేసుకొని ఎలా మనం సాధించుకున్నామో ఈ ప్రాంతంలో మన హక్కులను, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో గత నెల రోజులుగా అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి ప్రయత్నం చేసి దాదాపు 80 నుంచి 100 సంఘాల వరకు 4-5 సమావేశాలు ఏర్పాటు చేసుకొని మనకు బ్రాహ్మణులకు ఏకైక నాయకుడు ఉండాలి, బహునాయకత్వం వల్ల మనం ప్రభుత్వం దగ్గర కానీ ప్రజల వద్ద కానీ మనం చులకనైపోతున్నాం మన సమాజానికి అంటూ ఈ మధ్యకాలంలో గత దశాబ్ద కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారత్ సేవా సహకార ఫోరం అని ఏర్పాటు చేసుకుంటూ ఎన్నో రకాల బీద బ్రాహ్మణులను బ్రాహ్మణేతరులను కూడా ఆదుకుంటున్నటువంటి బ్రాహ్మణ శ్రేయోభిలాషి పెద్దలు బసవరాజ్ శ్రీనివాసరావు అన్నగారిని మనం బ్రాహ్మణ ఏకైక నాయకుడిగా అన్ని సమాజం మన బ్రాహ్మణ సమాజం కలిసి ఎన్నుకోవటం జరిగింది కన్వీనర్గా. మనకి ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణ నాయకుడు ఎవరు అంటే సగర్వంగా ఏదైతే ఒక ఎస్సీ కులానికి మందకృష్ణ మాదిగ ఎలా ఉన్నాడో, బీసీ కులానికి ఆర్ కృష్ణయ్య గారు ఎలా ఉన్నాడో, మనం కూడా మా నాయకుడు బసవరాజ్ అన్నగారు శ్రీనివాస్ అన్నగారు ఉన్నారు అని తలెత్తుకొని సగర్వంగా చెప్పుకునే విధంగా వారు ఈరోజు మనందరినీ కలవటానికి ఈరోజు వేదిక మీద మనకు ఇప్పుడే వచ్చారు. వారిని వేదిక మీద కూడా ఆహ్వానిస్తాం. సినన్న గారు కూడా కొద్దిసేపటి క్రితమే మన వేదిక మీదకి వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. కూడా కొద్దిసేపటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నేటి ముఖ్య అతిథిగా బ్రాహ్మణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి ముద్దుల తనయ మన స్థానిక ఎమ్మెల్సీ వాణిదేవి గారు కూడా వేదిక వద్దకు రాబోతున్నారు. వారు ఈరోజు మనకు ముఖ్య అతిథి. మనకు విశిష్ట అతిథిగా మన బసవరాజ్ శ్రీనన్న గారు, వారిని కూడా మనం ఇప్పుడే ఆహ్వానిద్దాం. మొదటగా ఈరోజు మనకు విశిష్ట అతిథి అయినటువంటి బసవరాజ్ శ్రీనన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు శ్రీమతి కల్పవల్లి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మన బ్రాహ్మణ సేవా సంఘ ఉపాధ్యక్షురాలు వేముల కవిత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మన సంఘ సాంస్కృతిక కార్యదర్శి అయినటువంటి విజయలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన సేవా సంఘ కార్యవర్గ సభ్యురాళ్ళు శ్రీమతి మాధురి గారిని, అదేవిధంగా మైథిలి గారు, శారద గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గుర్రంగూడ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు కృష్ణమోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన ఇప్పుడే చెప్పాం, మహేశ్వరం నియోజకవర్గంలో ఐక్యవేదిక ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను చైర్మన్గా కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రమోద్ కొట్టార్ని గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా కోశాధికారు రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు ముసిపట్ల మోహన్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మా సేవా సంఘం ప్రధాన సలహాదారులు కట్టకుల లక్ష్మీకాంతరావు గారు రత్నాకర్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి కార్యక్రమానికి యాంకరింగ్గా మన బ్రాహ్మణ మహిళ, ఇంతకుముందు AB6 ఛానల్లో పనిచేస్తూ చాలా రోజులు AB6 ఛానల్లో పనిచేసినటువంటి విరూప గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విరూప చుండూరి, AB6లో గత 4 సంవత్సరాలు నేను వర్క్ చేశాను. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణుల్ని చాలామందిని కలిశాను. తర్వాత ఇది కాదు, నాకు ఒక గోల్ పెట్టుకొని నేను ఒక 4 ఇయర్స్గా నా గోల్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. ఎక్కడ కెమెరా ముందు, మీడియా ముందు, దేంట్లో ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నేను రాలేదు. మళ్ళీ మంగు రాఘవరావు గారు అమ్మ రావాలి, మహిళల్ని ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలని కబురు చేస్తే నేను వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను గ్రూప్లో ఉన్నాను. గత నెల రోజులుగా నేను చూస్తున్నాను ఈ ప్రోగ్రాం గురించి ఎంత అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇంటికి వాళ్ళ వ్యక్తిగత పనులు, వాళ్ళ ఉద్యోగ పనులు, వాళ్ళ కుటుంబ పనులు వదిలిపెట్టి రాఘవరావు గారు ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచడం కూడా నేను చూస్తున్నాను. కానీ ఇక్కడ యువత తక్కువగా కనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా యువత ముందుకు వస్తే మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడైనా సరే మీ అందరు ఫోన్లు తీసి ఒకసారి ఫోన్ చేయండి. మీ ఇంటి పక్కన ఉన్న మహిళా యువతులందరూ కూడా ఇవాళ ఆదివారం కాబట్టి ఈ ప్రోగ్రాంకి రండి, ఇది మనకు ఉపయోగపడే ప్రోగ్రాం అని చెప్పండి. ఫోన్లు తీయండి, చెప్పండి అమ్మా. ఏవేవో షేర్ చేస్తాం అనవసరమైన. బ్రాహ్మణానం అనేకత్వం అన్నారు, అది ఆడాళ్ళల్లో కూడా కనిపిస్తుంది నాకు. మనం కూడా బ్రాహ్మణమే, మనం కూడా అనేకత్వం అంటారా? అవునా కాదా? మనకి ప్రోగ్రాం అయ్యే లోపల ఈ హాల్ అంతా నిండిపోవాలి మహిళలతోటి. మనకు జెంట్స్ వద్దు, జెంట్స్ ఎక్కువ రేషియో వచ్చారు, లేడీస్ కావాలి. ఒక మహిళ తలుచుకుంటే కుటుంబాన్ని పాటు, వ్యవస్థతో పాటు అన్నీ సరిదిద్దచ్చు. అవునా కాదా? మన దురదృష్టమో మన అదృష్టమో ఇంతకుముందు మనకి బ్రాహ్మణ సంఘాల్లో ఇంత ఐక్యత లేదు. మీరు ఎవరన్నా చూసారా? మన చిన్నప్పుడు బ్రాహ్మణ సంఘాలని చూసారా? ఇంత ఐక్యత చూసారా? మన ఇళ్ళ దగ్గర ఎక్కడన్నా బ్రాహ్మణ మీటింగ్స్ చూసారా? నేను చూశాను. నేను ఒక అగ్రహారంలో పెరిగాను 50 కుటుంబాల మధ్య. ఒక ఐక్యతగా ఉంటే ఎన్ని చెయ్యొచ్చో నేను చూశాను, నేను పెరిగాను. నా స్వస్థలం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పక్కన బ్రాహ్మణ సత్రం మాది. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. 50 మంది బ్రాహ్మణ కుటుంబాల్లో బ్రాహ్మణుల మధ్య నేను పెరిగాను. మేము చాలా దారిద్ర్య రేఖకు దిగువనున్న బ్రాహ్మణ కుటుంబం మాది. మేము పెళ్ళిళ్ళు ఒకరికొకరికి సాయం చేసుకోవటం, పెళ్ళి అంటే ఈ రోజున 20-30 లక్షలు ఒక ఇంటి మీద పడిపోతుంది. అటువంటి భారం లేదు. నా ఇంటి నుంచి నేను చీరలు తెస్తా, నా ఇంటి నుంచి నేను ఉట్టిగా అర్చకత్వం చేస్తా, తండ్రి లేడు నేను కన్యాదానం చేస్తా అలా అని చెప్పని దరిదాపుగా సత్రంలో 30-40 మంది ఆడపిల్లలకు వివాహం జరిగింది మాకు. కానీ ఇప్పుడు మనం అదృష్టం, ఇన్ని సంఘాలు ముందుకు వస్తున్నాయి. మనం దేశంలోనే 3% మాత్రమే ఉన్నాం. తెలుసా మీకు? ఆ 3%లో మనం తెలంగాణలో ఉన్నది ఎంత శాతం తెలుసా మీకు? తెలీదు. దేశంలో 3%, తెలంగాణలో 2%, 1% ఉంటాం. నాకు స్టాటిస్టిక్స్ కరెక్ట్గా తెలీదు. మనం తెలుసుకోవాలి, మనం మారాలి. మనకి ప్రాపర్టీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ అవకాశం ఉండదు. మీరు చెప్పండి, నెక్స్ట్ మన పిల్లలు ఈ కుల సంఘ మీటింగ్లో కూర్చుంటారా? గట్టిగా కూర్చోరు. మరి మనకు మాత్రమే ఉన్న ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోకూడదు? మన పిల్లల్ని 4 అడుగులు ముందుకు ఎందుకు పంపించకూడదు? మనకి లేదు, నెక్స్ట్ జనరేషన్ రాదు. మనకున్న అవకాశాలని మనం వాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ కూటంలో మన పిల్లల్ని కూడా తీసుకొని వస్తామో మన పిల్లలకు ఒక ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఒక ర్యాపో పెరుగుతుంది. బయట పిల్లల స్నేహితుల పట్ల కొంచెం దూరం పెరుగుతుంది. అరే మన తల్లిదండ్రులు ఇప్పుడు అందరూ లలితా రహస్యనామ స్తోత్రం చదివారు. నాకు చాలా సంతోషం అనిపించింది. తరతరాలుగా పరంపరంగా మన పిల్లలందరికీ మనం నేర్పించుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలకు నేర్పిస్తున్నామా? మన పిల్లలకి నేర్పించాలి. మీరందరూ కూడా ఎవరు బుక్కులు చూడకుండా చదివేస్తున్నారు. మనలో మార్పు రావాలి అంటే ప్రతి ఇంటి మహిళ అసలు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. మనకి జెంట్స్ ద్రౌపది ముర్ము ఒక ట్రైబల్ కుటుంబం నుంచి వచ్చారామా.
అసలు ఏ అవగాహన లేదు. మన దాంట్లో ద్రౌపది అని పేరు పెట్టుకుంటారు ఎవరన్నా? ఆ పేరు పెట్టకూడదు అని కూడా వాళ్ళకి అవగాహన లేదు. అంటే బ్యాక్ అండ్ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ఈ రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. మనం మాత్రం మన ఇంట్లో నుంచి ఇక్కడ మీటింగ్ రావడానికే ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడి నుంచో ఎమ్మెల్సీ వాణిదేవి గారు ఎందుకు రావాలమ్మా మన కోసం? శ్రీనివాస్ గారు ఎందుకు రావాలి? వాళ్ళకి పనులు లేవా? వాళ్ళ ఫ్యామిలీస్ లేవా? వాళ్ళ బిజినెస్ లేవా? వాళ్ళ వ్యవస్థ లేదా? మనం మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి బాధపడుతున్నాం. ఇప్పుడన్నా ఫోన్ చేసి రాఘవరావు గారు చాలాసార్లు నాకు, అమ్మ లేడీస్ బయటికి రావట్లేదమ్మా, రావాలమ్మా, ఒక నోము అంటే 1000 మంది వస్తున్నారు, ఒక వ్రతం అంటే 1,00,000 మంది వస్తున్నారు, మహిళల్లో ఐక్యత రావాలి, మహిళలు ముందుకు రావాలి అని ఎంత చెప్పినా మేలుకోవట్లేదమ్మా, ముందుకు రమ్మని చెప్పండి అమ్మా అని చెప్పి అంటున్నారు. గ్రూప్లో ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫోటో ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్లో వచ్చేసి ఉంటుంది, నేను మాట్లాడేది కూడా. అంత అప్డేటెడ్గా ఉన్నారు రాఘవరావు గారు. మనమేమో ఎక్కడో ఉన్నాం. ఈ ఫోటో ఎప్పుడో వచ్చే వారం చూస్తాం, ఓహో ఈ వారం అయిపోయింది కదా అని చెప్పని. ఇప్పుడు మనకి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్స్ అనేవి చాలా అద్భుతంగా మనం 4 అడుగులు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సరే ఇంత మాట్లాడుతున్నారు, నువ్వేం చేసావమ్మా నన్ను అంటారేమో. నా పేరు ఇందాకే చెప్పాను, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఇక్కడ సెటిల్ అయ్యాను. ఆంధ్ర అమ్మాయిని, తెలుగింటి వారి అమ్మాయిని, తెలంగాణ కోడల్ని. ఇక్కడే ఉన్నాను 20 సంవత్సరాలుగా. ఒక బిజినెస్ ఉమెన్గా సక్సెస్ఫుల్గా రాణిస్తున్న సమయంలో నాకు కోవిడ్ చాలా ఇబ్బంది పెట్టి నా బిజినెస్ లాస్ అయింది. నా దగ్గర 100 మంది పనిచేసేవాళ్ళు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపించేదాన్ని నేను. తర్వాత యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చింది. నేను స్వతహాగా బ్రాహ్మణ సత్రంలో పెరిగాను కాబట్టి, మీ టైం వేస్ట్ చేస్తున్నా అండి, బ్రాహ్మణులకు ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి AB6లో కొన్ని రోజులు వర్క్ చేశాను. తర్వాత అది కాదని నేను ఒక సొంతంగా స్కందాశ్రమం అని ఒక ట్రస్ట్ పెట్టాను. రోజు 100 మందికి అన్నదానం చేస్తున్నాను. దమ్మాయిగూడెంలో స్మార్త వేద పాఠశాల నడిపిస్తున్నాను. కాళేశ్వరంలో అన్నదాన సత్రం నడిపిస్తున్నాను. 1000 గజాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కట్టబోతున్నాను. అతి త్వరలో మనలాంటి ఆడపిల్లలకి ఒక నారీ శక్తి అని ఒక గ్రూప్ తయారు చేశాను. దాంట్లో ప్రస్తుతం ఒక 100 మంది ఉన్నారు. మీ అందరిలో పీజీలు, PhDలు, డిగ్రీలు చదువుకొని సర్టిఫికెట్లు బీరువాలో పెట్టి పూజిస్తున్న మహిళలు ఒకసారి చేతులెత్తండి అమ్మా. కంగ్రాచులేషన్స్. ఏమీ చదువుకోకుండా నా కుటుంబం 4 అడుగులు ముందుకెళ్ళాలి అని పోరాడుతున్న మహిళల చేతులు మేకెత్తండి అమ్మా. వీళ్ళు కంగ్రాచులేషన్స్, ఇద్దరికీ కంగ్రాచులేషన్స్. చదువు సంపాదించుకోవడానికి విద్య అవసరం లేదు, తెలివితేటలకి విద్య అవసరం లేదు. మనం 4 అడుగులు ముందుకు వెయ్యాలి, మన పిల్లల్ని ముందుకు నడిపించాలనే సంకల్పం మనలో ఉండాలి. అత్యధిక స్థానంలో ఉన్న బ్రాహ్మణ మహిళల పేర్లు 3 ఏమైనా చెప్పండి. ఎవరైనా సరే స్టేజ్ మీదకి రావచ్చు. మీరు ఆలోచించుకుంటుండండి. నో గూగుల్. మీకు ఫోన్ దేనికి వాడమని చెప్పాను? మన ఇంటి దగ్గర ఉన్న యువత మహిళల్ని పిలవడానికి వాడమన్నా. గూగుల్లో మీరు చేయకూడదు, మీకు దొరకవు కూడా. గూగుల్ చేస్తే నేను ఒప్పుకోను. కెమెరాలు ఉన్నాయి, గమనిస్తున్నాము. రాఘవరావు గారు ఇప్పుడే చెప్పారు, ఎవరైతే SSC ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇప్పుడు చిన్న సన్మానం ఉంది. దానికన్నా మీ పిల్లల్ని పిలుస్తారా లేదా? క్లాప్స్ కొట్టండి. ఇక్కడికి వచ్చిన పిల్లలకి మాత్రమే సన్మానం. ఇక్కడ ఉన్నవాళ్ళు హైయెస్ట్ ఉంటే చాలు మాకు. ఇంట్లో ఉన్నవాళ్ళు మాకు హైయెస్ట్ వద్దు. ఉన్నారా మీ పిల్లలు ఎవరన్నా టాప్? చేతులు ఎత్తండి అమ్మా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లేదండి అవకాశం. వేదిక మీద ఉన్న పెద్దలకి లేదు. సంఘంలో ఉండటం వల్ల మనకు కొన్ని అవకాశాలు వస్తాయమ్మా. ఇప్పుడు మనకేవో ఆపర్చునిటీస్ కావాలి, ఎలా వెళ్ళాలి, ఏమి ఎప్పుడు మీటింగ్లే స్టేజ్ మీద 4 మాట్లాడతారు, మన కింద కూర్చొని వినాలి అని విసుగుపుడుతుందేమో మీకు. చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా తర్వాత చేసుకుందాం. ఆలోచించారా? గూగుల్ చేశారా? బ్యాక్ ఎండ్లో ఉన్న యూత్ మహిళలలో ఎవరు బ్రాహ్మిన్ మహిళలు అత్యధిక స్థానంలో ఉన్న ఒక్క పేరు. రోజు సోషల్ మీడియా ఎంత ట్రోల్ చేస్తున్నారు కదా.
ఒక్క పేరు చెప్పండి. స్టేట్కి సంబంధం లేదు, లాంగ్వేజ్కి సంబంధం, నో జెంట్స్, ఓన్లీ లేడీస్. లేడీస్ మాత్రమే చెప్పాలి. నిర్మలా సీతారామన్ బ్రాహ్మిన్, నాకు తెలీదు నిజంగా. బ్రాహ్మిన్, కంగ్రాచులేషన్స్. ఇంకా మీ పేరండి? సుష్మా స్వరాజ్ గారు బ్రాహ్మినా, కంగ్రాచులేషన్స్. ఇంకా మన వాణి అక్క గారు, పివి నరసింహారావు గారి ముద్దు బిడ్డ, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, సురభి ట్రస్ట్ చైర్మన్. ఆమెకు ఎందుకమ్మా మనకేదో చేయాలని పాపం తాపత్రయం ఈ ఏజ్లో, మనకు మాత్రం ఎందుకు కలగట్లేదు? ఇంకా సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అండ్ ఇన్ఫోసిస్ ట్రస్ట్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుధామూర్తి గారు. ఇంకా ఇంకా మొన్న యాస్ట్రోనట్గా అక్కడ ఇరుక్కుపోయింది పైన, ఆమె పేరేదో ఉంది, ఆమె బ్రాహ్మినే అన్నారు, నాకు పూర్తిగా తెలీదు. బ్రాహ్మినేనండి, అక్కడ సెటిల్డ్ ఇన్ క్రిస్టియన్. ఎవరిని పెళ్లి చేసుకున్నారు మనకు అనవసరం, బ్రాహ్మిన్ బిడ్డ ఆమె. కమలా నోరేసో ఏమో, వాళ్ళ తండ్రి గారు బ్రాహ్మిన్. సునీత విలియమ్స్ బ్రాహ్మిన్కి, ఆమె ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు అది మనకు అనవసరం విషయం. వాళ్ళ నాన్నగారు కాకినాడ దగ్గర ఏదో ఊరు బ్రాహ్మల వాళ్ళు. తెలుసా మీకు ఈ విషయం? తెలీదా? డొక్కా సీతమ్మ గారు అన్నదాత. అప్పట్లో ఏ అవకాశాలు లేనప్పుడే మన అమ్మలు అంత పెద్ద స్థానానికి వెళ్ళారే. ఈ రోజున ఇంత సోషల్ మీడియా పెట్టుకొని, ఇన్ని అవకాశాలు పెట్టుకొని, ఇన్ని కుల సంఘాలు పెట్టుకొని, మన వాళ్ళందరూ రండి ముందుకి అని మన ఆహ్వానిస్తుంటే, మనం మాత్రం ఇంట్లో మా పిల్లలకు వంట చేయాలి, మా వాళ్ళకి ఇది చేయాలి అనుకుని కూర్చుంటే ఎట్లా అమ్మా? ఆకెళ్ళ అనురాధ గారు ఈ ప్రాంతంలో ఎన్నో ఆధ్యాత్మిక సేవలు కొనసాగిస్తూ మహిళామణులందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి వారిని, అనురాధ గారి అమ్మగారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. మేము ఎందుకు రావాలి సంఘానికి? ఏంటి మీటింగ్ వల్ల ఉపయోగం? ప్రతిదీ డబ్బుతోటే కాదమ్మా, ఒకరికొకరు మాట సాయం. ఇప్పుడు మన బాబుకి కాలేజీలో సీట్ కావాలి, ఇక్కడికి రావటం వల్ల ఎవరో పరిచయం అవుతారు, దాని ద్వారా ఎవరో పెద్ద మనుషుల దగ్గరికి మనం వెళ్తాము. 10 లక్షలు ఈ రోజున సీఎంఆర్ కాలేజ్ తీసుకుంటే 10 లక్షలు డొనేషన్ కట్టాలి. ఆ డొనేషన్ కట్టే కెపాసిటీలో మనమైతే లేము, ఆర్థికంగా అంత ముందు ఉన్నామని నేను అనుకోవట్లేదు. ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు బసవరాజు గారు ఇలాంటి, ప్రమోద్ గారు ఇలాంటి పెద్ద మనుషులు పరిచయం అయ్యారు. అన్నగారు నాకు ఈ సీటు కావాలి, సరే వాళ్ళ ఇదిలో వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, ఒక అడిగే అవకాశాన్ని అయితే మనం కోల్పోతాం కదా. ఈ టీకేఆర్ కాలేజీలో చదివేదానికి, సీఎంఆర్ కాలేజీలో చదివేదానికి అయితే వేరే వేరే అవకాశాలు ఉంటాయి కదా రేపు ఇతర జాబ్స్కి. కానీ మీరు చెప్పండి అమ్మా, యూత్ ఉంటాయా ఉండవా? జస్ట్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంటెక్ స్టూడెంట్స్ ఒకసారి నిలబడండి అమ్మా. ఎవరు కూడా మాట్లాడట్లా. అసలు ఏరి ఒకళ్ళో ఇద్దరో వచ్చారు, ఎవరు రాలేదు కూడా. మీరు ఇలా ఇంట్రెస్ట్గా లేకపోతే నాకు చెప్పాలంటే కూడా నీరసం వస్తుంది. పాపం రాఘవరావు గారికి ఎంత నీరసం వచ్చిందో దీని ద్వారా. ఇక కొద్దిగా ఎక్స్ప్రెషన్ అన్నా చేంజ్ చేయండి అందరూ. చేంజ్ చేయట్లేదు. పోనీ బాగా కామెడియన్ ఎవరన్నా చెప్పండి బ్రాహ్మణ్లో, మంచి సినిమా హీరో. తనికెళ్ళ భరిణి గారు. ఇంకా లేడీస్ పేర్లే, జెంట్స్ పేర్లు వద్దు మనకి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, రేలంగి గారు, పూర్ణిమ గారు, ఇక్కడున్న వాళ్ళ పేర్లు ఎవరన్నా చెప్తారా? అమ్మ మీ పేరు? శారద. శారద గారికి గట్టిగా చప్పట్లు.
వాళ్ళందరూ ఏముందమ్మా మన అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇక్కడున్న సభ్యులందరూ కూడా మన కోసం ఒక అడుగు ముందుకు వచ్చి సేవ చేయాలని గట్టిగా మనస్ఫూర్తిగా వచ్చారు. ఫస్ట్ వీళ్ళందరి పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి గట్టిగా. విజయలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. కవిత గారు ఒక టీచర్, నాకు తెలుసు. ఆ డిపిఎస్ స్కూల్లో ఉండే స్ట్రెస్ అంతా భరిస్తూ మళ్ళీ మన స్ట్రెస్ కూడా భరించడానికి వచ్చినందుకు ఇంకా గట్టిగా చెప్పట్లు. నాకే తెలియదు, సారీ. మేడం పేరు మీరే చెప్పాలి, నాకు తెలీదు. కల్పవల్లి గారు. ఇక్కడున్న మీ అందరిలో ఇక్కడ సీటుకి రావాలని ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకే, మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. కొంత మీకు ఆహ్లాదకరంగా ఉండాలని విరూప గారికి ఇవ్వటం జరిగింది. చక్కగా ఒక 15 నిమిషాల సభను అలంకరింపజేసింది, కూడా ఆహ్లాదపరిచింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన మహిళా సమాజంలో సమాజ సేవ చేస్తూ ఏదో రకంగా సేవా కార్యక్రమంలో ముందుకు సాగుతూ పురుషులతో మేము సైతం సమాజంతో అడుగులేస్తామనే వారు ఉన్నారు. వారిని కూడా కొద్దిసేపు మీతో మాట్లాడిపిద్దాం. శ్రీమతి అర్పిత గారు సమాజ సేవకురాలు. ఈ మధ్యకాలంలో జంట నగరాల్లో ఎక్కడ ఏ సమావేశాలు ఉన్నా వారి వాణి లేని వేదిక లేదు. ఓం శ్రీ మాత్రే నమః అండి అందరికీ. ఓం శ్రీ మాత్రే నమః. సూపర్. సో అందరికీ నమస్కారము. ఈరోజు నేను మాట్లాడటానికి కారణమైన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్స్ అ లాట్. వాళ్ళ పర్మిషన్తో ఒక 5 నిమిషాలు నేను ఒక స్పిరిచువల్ అడ్వైజర్, ఒక 5 మినిట్స్ మీరు కనుక నాకు టైం ఇస్తే ఒక లైట్గా మెడిటేషన్ చేద్దాం. ఓకేనా? గట్టిగా వినిపిలే, ఇటువైపు వినిపించట్లే. ఓకే, డన్. సో అందరూ కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. భయపడకండి, నేనేమి గోల్డ్ అని తీసుకోను. అందరు కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా మనశ్శాంతిగా మీకోసం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్. హోల్డ్. Relaxed. Again take a long breath. Hold. Relaxed. Once more, take a long breath. Hold. Relaxed. అలాగే కళ్ళు మూసుకోండి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. సో మీ పాదాల దగ్గర నుంచి మజిల్స్ని లూజ్ చేసుకుంటూ ఫ్రీగా వదిలేసేయండి మీ 2 పాదాలని. జస్ట్ రిలాక్స్డ్. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మజిల్స్ని రిలాక్స్ చేయండి. రిలాక్స్డ్. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మోకాళ్ళ దగ్గర నుంచి అబ్డోమెన్ స్టమక్ వరకు, అంటే మీ నడుము వరకు మజిల్స్ రిలాక్స్ చేయండి. రిలాక్స్, ఫ్రీగా ఉండండి. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. మీ అబ్డోమెన్ స్టమక్ దగ్గర నుంచి భుజాల వరకు, షోల్డర్స్ మజిల్స్ రిలాక్స్ చేయండి. రిలాక్స్. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి హెడ్ వరకు మీ నెక్, చిన్, చీక్స్, నోస్, ఐస్ అన్ని మజిల్స్ రిలాక్స్ చేయండి. రిలాక్స్ అవ్వండి.
ఓవరాల్ మీ బాడీ మొత్తం ఎంతో రిలాక్స్ అవుతుంది. జస్ట్ ఫోకస్ చేయండి మీ బ్రీత్ మీద. రిలాక్స్డ్, రిలాక్స్డ్. సో ఇప్పుడు మీ చుట్టూ ఒక ఆరాని క్రియేట్ అవుతోంది. అబ్జర్వ్ చేయండి, మీ ఆరాని అబ్జర్వ్ చేయండి. ఒక వైట్ కలర్ లైట్ మధ్యలో మీరు కూర్చొని ఉన్నారు. జస్ట్ ఫోకస్. ఆ లైట్ ఇంక్రీజ్ అవుతా ఉంది, ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇంక్రీజ్ చేయండి, ఇంకా మీ ఆరాని ఇంక్రీజ్ చేయండి. ఇంకా 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 రిలాక్స్డ్. ఇప్పుడు ఎంతో తేలిగ్గా అనిపిస్తోంది మీ బాడీ మొత్తం. సో బయట చల్లటి గాలిని అబ్జర్వ్ చేయండి. గాలితో పాటుగా అటు ఇటు అటు ఇటు స్వింగ్ అవుతా ఉంది మీ సోల్. ఎంతో రిలాక్స్ అనిపిస్తూ ఉంది. పైనుంచి ఒక గ్రీనరీ, చెట్లన్నీ కూడాను మీ చేతికి అలా తగులుతూ ఉంది. వావ్, ఎంత అద్భుతం కదా. సో రిలాక్స్డ్, రిలాక్స్డ్. ఆకాశాన్ని అంటుకోవాలి అన్న ఒక తాపత్రయంతో ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. రిలాక్స్డ్. ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. సో ఇప్పుడు నేను 1 2 3 అంటాను. స్లోగా మీ రెండు చేతుల్ని గట్టిగా రబ్ చేయాలి. 1 2 3. గట్టిగా హీట్ జనరేట్ అవ్వాలి. సో మీ రెండు కళ్ళ మధ్యలో పెట్టుకోండి. ఐస్ బ్లింక్ చేయండి. ఎలా అనిపించింది? ఓకేనా? థ్యాంక్ యూ. సో మనం ఆడవాళ్ళము అనేసరికి అందులో బ్రాహ్మణ్స్లో ఇంట్లోనే ఉండాలి. అఫ్కోర్స్ లలిత సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణాలన్నీ కూడాను దేవుడు మనకి ఒక సపోర్ట్ చేయటానికి. కానీ మన లైఫ్లో మనం ఏదైతే సంసార సాగరంలో ముందుకెళ్తున్నామో దానికి గల గైడెన్స్ మన భగవద్గీతతో వస్తుంది. అవునా? అంటే రోజు భగవద్గీత చదవటం వల్ల మనకి ఆ పవర్స్ జనరేట్ అవుతుందా అంటే కాదు. మనం రియల్ లైఫ్లో కూడా దాన్ని అమలుపరచాలి. ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేయాలి అనేదంతా మనకి ఒక ఫోకస్ ఉండాలి. ఎవరో ఏదో తిడుతున్నారు, ఏదో అంటున్నారు అంటే పడి ఉండాల్సిన అవసరం ఉందా? అలా అని చెప్పేసి విడిపోవాల్సిన అవసరం ఉందా? దానికి కరెక్ట్గా మనం సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషనే మీకు భగవద్గీత నుంచి వస్తుంది. సో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు, పిల్లి పోతా ఉంది, అడ్డొస్తుంది, బయటికి వెళ్ళకు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు రీజన్ చెప్తూ వచ్చి ఉంటారు. ఆ రీజన్స్ మనం వదిలేసి మనం పిల్లి వెళ్తే మన పనులు కాదు అన్న ఒక ఆలోచనలో వచ్చేస్తాం కదా. సో యాక్చువల్గా ఆ పిల్లి మనకి హెల్ప్ చేస్తుంది, మనం వెళ్ళకుండా ఒక హెల్ప్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్, మీ పేరు మీరు విజయలక్ష్మి గారు. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? ఫిజియోథెరపిస్ట్. సో అంటే మనకి ఆ ఫిజియోథెరపీ అది పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అది ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నారు? అవునా? ఓకే ఓకే. అంటే జస్ట్ అడగాలనిపించి మాట్లాడుతున్నాను. యా, నైస్ టు టాక్ విత్ యూ. కొంచెం ప్లీజ్ ఒక 5 నిమిషాలు. యాక్చువల్లీ వేరే మీటింగ్ వెళ్ళడం వదిలేసి మీకోసం నేను వచ్చానండి. సో 1 అవర్ టైం పట్టింది జర్నీ నాకు. మీ అందరి కోసమే నేను వచ్చాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఎందుకంటే నేను కూడా బ్రాహ్మణ్, అందరికీ ఒక సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. మీరు కూడా ఎవరైనా ఆపదలో ఉంటే నలుగురు కలిసి, ఇప్పుడు నాకేదైనా ప్రాబ్లం ఉంది, 10 మంది కలిసి వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఇంట్లో ప్రాబ్లం అయినా, బయట ప్రాబ్లం అయినా, జాబ్ ప్రాబ్లం అయినా, అందరం ఒక గ్రూప్గా ఇందాక మేడం చెప్పారు,
ఒక గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి అని చెప్పేసి. సరే, ఆ గ్రూప్తో కాంటాక్ట్ అయితే ఎవరు రెస్పాండ్ అవుతారా అనేది మనకి తెలియదు. కానీ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ మనం టార్గెట్ చేయొచ్చు కదా, అవునా? థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం కల్పించిన వారికి. ఇంకా ఎన్నో మాట్లాడాలి కానీ చాలామంది ఉన్నారు కదా. సో నైస్ టు టాక్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు మంచి మెడిటేటర్, సమాజ సేవకురాలు కూడా. ఏదో సమాజానికి ఉపయోగపడే విధంగా తమ సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ప్రతి సమావేశంలో పాల్గొంటుంటారు. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు మనం చెప్పామో, మన తెలంగాణ బ్రాహ్మణ తేజం, ఇప్పుడు మనకున్న ఏకైక నాయకునిగా మనం ఎవరైతే అనుకుంటున్నామో, కన్వీనర్గా బ్రాహ్మణ సంఘాలకు పెద్దలు బసవరాజ్ శ్రీనివాస్ గారు చాలా కార్యక్రమాలకు అటెండ్ కావాల్సి ఉంది. 4-5 కార్యక్రమాలు ఉన్నాయి అన్నగారికి. కాబట్టి వారు తొందరలో ఉన్నారు. వారు కొద్దిసేపు మాట్లాడి మనకు వారి అమూల్య సందేశాన్ని ఇచ్చి వారు ఇంకో కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి దయచేసి వారికి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరు. ఇప్పుడు మాట్లాడిన అర్పిత గారు కూడా మా సంస్థ భారత్ సేవా సహకార ఫోరంలో వారు కూడా మెంబర్గా ఉన్నారు. ఇందాక విరూప గారు చెప్పినట్టు బ్రాహ్మణుల్లో అనేకత్వం ఉంటుందని, అనేకత్వం నుంచి ఏకత్వానికి రావడానికి ఈ బాస్ అనే ఒక సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని బ్రాహ్మణ సంఘాల ప్రముఖులే, వేరే వాళ్ళు ఎవరు లేరు. అన్ని సంఘాల నుంచి తీసుకున్న సంస్థ ఇది. దీనికి బీజం పడ్డది బడంపేట బ్రాహ్మణ సంఘం నుంచే. దాంట్లో ముఖ్యంగా ప్రమోద్ కోటార్ గారు, మంగురాఘవరావు గారు, వీరే నన్ను ముందరికి దోసి నన్ను బలవంతంగా ఈ కార్యక్రమానికి ఒప్పించారు. ఇది నేనేదో తెలంగాణ నాయకుడు అని చెప్తున్నాను. నాయకుడిని కాదు, నేను తెలంగాణ బ్రాహ్మణ సంఘాలకి సేవకుడిని. ఈ బాస్ అనే సంస్థలో కూడా మాకు ఎప్పుడు వేదికలు ఉండవు. మేమంతా రౌండ్గా చైర్స్ వేసుకొని కూర్చోవటమే. ఎవరు వచ్చినా కూడా వేదిక అనేది లేదు. ఇక మీ కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను రాకపోతే బాగుండదు కాబట్టి వేదిక మీదకి రావటం జరిగింది. మా కార్యక్రమాల్లో వేదికలు ఉండవు, నాయకులు ఉండరు, అందరూ సేవకులే. బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శుల్ని తీసుకొని ఒక గ్రూప్ కూడా ఫామ్ చేయటం జరిగింది. దీన్ని ఇప్పుడు బ్రాహ్మణులకు జరుగుతున్న సమస్యల గురించి బ్రాహ్మణ గవర్నమెంట్లో ఉన్న పెద్దవారిని పిలిచి వారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. టార్గెటెడ్ రిప్రజెంటేషన్ అంటే ఒక 15 రోజులు టైం ఇస్తాము. ఆ బ్రాహ్మణ పరిషత్ పిల్లలు బయటకు పోయి చదువుకున్నారు, వాళ్ళకి పైసలు రావాలి. 15 రోజులు టైం ఇస్తాం వాళ్ళకి. 15 రోజుల్లో గవర్నమెంట్ నుంచి వారు ముందరకు వచ్చి చేస్తారని మనం ఆశిద్దాం. చేయకపోతే మనందరం కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం పడితే ట్విస్ట్ చేసిన మనం ఏదైతే ఆశిస్తున్నామో అది వారి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ ఇది బ్రీఫ్గా ఒక నిమిషం అది చెప్పడం. ముఖ్యంగా ఈ బాస్ సంస్థ అనేది ఏర్పడి నేను ఈ సంఘాల నాయకులందరినీ పిలిచి నేను చూస్తుంటే అందరూ కూడా సీనియర్ సిటిజన్సే ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇక్కడతోని మన కమ్యూనిటీ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ ఇన్వాల్వ్ కాకపోతే ఈ బ్రాహ్మణ కమ్యూనిటీ మొత్తం కూడా నెక్స్ట్ జనరేషన్ చాలా ఇబ్బందులు పడతారు. అందుకని ఇందాక వారు చెప్పినట్టు, విరూప గారు చెప్పినట్టు మహిళల్లో యంగ్స్టర్స్ ముందరికి రావాలి. అట్లనే ఐటీలో చేస్తున్న వాళ్ళు రావాలి. అట్లనే మగవాళ్ళల్లో కూడా యంగ్స్టర్స్ రావాలి. నా కోరిక, నేను యంగ్స్టర్స్ అందరినీ తీసుకొచ్చి దీని ముందర నిలబెట్టి వాళ్ళ వెనకాల మేమందరం ఉంటే అప్పుడు నేను గర్వపడతాను. అప్పటిదాకా నా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. అట్లనే మనము శాసించే స్థాయిలో ఉండాలి కానీ యాచించే స్థాయిలో ఉండకూడదు. శాసించే స్థాయిలో ఉండాలంటే మనకి ఇప్పుడున్న వాటిల్లో రాజకీయంగా ముందరికి రావాలి. యంగ్స్టర్స్ ముందరకు వస్తే వారిని కౌన్సిలర్గా కానీ కార్పొరేటర్లుగా కానీ మనం వారిని నిలబెట్టి మీ వెనక మహిళలు ముఖ్యంగా మీకు దాదాపుగా ఇప్పుడు 33% స్థానిక సంస్థల్లో కోటా ఉంది.
రేపు అది 50% కాబోతున్నది. మీరు అందరూ ముందరకు వస్తే మీ వెనక మేము నిలబడతాము, అన్ని విధాలుగా సహకరిస్తాము, అందరం మీ దగ్గర నిలబడతాము. మన నాయకత్వాన్ని ముందరకు తీసుకోపోతే తప్పితే మనం నెక్స్ట్ జనరేషన్కి న్యాయం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి సృష్టికి మూలం మహిళ. అందుకని ఈ మహిళా కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన రాఘవరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ముందర ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి, మీ వెనక మేమందరం ఉంటాం. మిమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ, రాజకీయంగా కానీ, మీడియాలో కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్లో కానివ్వండి, జ్యుడిషియరీలో కానివ్వండి, ఆ 4 స్టేట్స్లో మన వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటే తప్పితే మనం కమ్యూనిటీని కాపాడుకోలేం. కాబట్టి మీరందరూ కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించి యంగ్స్టర్స్ని ముందరికి తీసుకొచ్చి బాగా మీరు సహాయ సహకారాలు అందియాలి. అందరికీ ఒకటే ఒపీనియన్ ఉండాలి, యూత్ యూత్ యూత్, యంగ్స్టర్స్ ముందరికి రావాలి. దీని మీదే అందరం పనిచేయాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను వేరే 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. నేను హాఫ్ అన్ అవర్ టైం మెయింటైన్ చేస్తా. రాఘవరావు గారు 10:30 అంటే నేను 10:35కి వచ్చాను. నేను ఇంకో కార్యక్రమం ఉంది, తర్వాత త్యాగరాజ గాంధీ సభలో ఉంది, తర్వాత సికింద్రాబాద్లో ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి. ధన్యవాదాలు. అన్నగారు నాయకుడిగా ఎప్పుడు ఒప్పుకోడు. మనం కూడా అంటే అన్నగారు తన ఉపన్యాసంలో భాస్ అన్నారు. ఆ భాస్ అనే పదానికి మనందరికీ తెలియదు కాబట్టి బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్. ఆర్గనైజేషన్స్ అని ఎందుకు పెట్టామంటే అన్ని సంఘాల కలయిక. ఈ వర్సిటీ ఫంక్షన్ హాల్ అధినేత, మన సంఘ సలహా కమిటీ సభ్యులు, మనం ఏ కార్యక్రమం చేపట్టినా మీతో పాటు నేనంటూ ప్రతి కార్యక్రమంలో భాగస్వాములైతే మన సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న చల్లూరి రంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు ఈ హాల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో బాలు గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి మీరు కూడా వేదిక మీదకి. అయితే బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ అనే సంస్థ, అది అంతా సేవకులే, అక్కడ పదవులు అంటూ ఏముండవు. అది సంస్థ అయినప్పటికీ అందులో ఎలాంటి పదవులు ఉండవు, అందరూ సేవకులమే, అన్ని సంఘాల సభ్యులందరూ సేవకులమే. ఆ విధంగానే అన్ని సంఘాలను కలిసి ఒక దిక్సూచిగా మన సమాజానికి ఉండాలనే అన్నగారి తపన. అన్నగారిని వెళ్ళంటే మేమంతా కూడా ఉంటాం, మనందరం కూడా ఉంటూ రాబోయే రోజుల్లో మన సమాజానికి ఒక గుర్తింపు తేవాలి. ప్రత్యేకంగా మన సమస్యలు అట్లే ఉన్నాయి. మొన్ననే అన్నగారి సమావేశంలో తెల్ల రేషన్ కార్డులు లేనివారు ఎవరైతే అప్లై చేశారో మా సంఘాల దృష్టికి తీసుకురండి, మాకు అందజేయండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు పథకాలకు ప్రభుత్వ పథకాలు ఏవైనా మీరు అందజేసినట్టయితే అవి మా దృష్టికి తీసుకొస్తే అన్నగారి ఆధ్వర్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకు మనం అందరి కులాల్లాగే అన్ని రకాల ఇంటి ట్యాక్సులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, ప్రాపర్టీ ట్యాక్సులు, మామూలుగా అన్ని రకాల ట్యాక్సులు, వాహన ట్యాక్సులు కానీ ఏది కానీ ప్రతిదీ మనం అన్ని రకాల అన్ని జాతుల్లాగే మనము కడుతున్నాం. కానీ ప్రభుత్వ ఫలాలు మనం అందుకోవట్లేదు. మనకెందుకో అగ్రవర్ణాలం మొదటి నుంచి మనకు ఇగో, మనం ఆ స్థాయికి మనం పోతామా, ఆ పథకాలు మనకు వస్తాయా, అవి మనకు రావులే అనే ఒక నిర్వేదం మన లోపల ఉంది. ఆ నిర్వేదాన్ని వదిలేసుకుందాం. ఎవరైనా సరే మీరు అప్లై చేసిన వాళ్ళు మాకు అందజేయండి. మాకు వాట్సాప్ ద్వారా అందజేసినా కానీ త్వరలోనే ఆ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. కాబట్టి అన్నగారి దృష్టికి తీసుకెళ్తే త్వరలోనే మీ అందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారు వెళ్తున్నారు కాబట్టి అన్నగారికి చిరు సత్కారం. హలో బాలసుబ్రహ్మణ్యం గారు, వేదిక మీదకి రండి. మీరు కూడా ఎక్కడున్నా రండి, ఒకసారి రండి, వచ్చిపోతు రండి.
ఎవరైనా మీ అమూల్య సలహాలు సంఘానికి కానీ మహిళా సమాజానికి కానీ ఇవ్వాలనుకుంటే వేదిక దగ్గరకు వచ్చి మీ సందేశాన్ని ఇవ్వచ్చు. అందరికీ అవకాశం ఉంది. ఎవరైనా మీ మనసు విప్పి 4 మాటలు మాకు చెప్పవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకు ఈ బ్రాహ్మణ సంఘం ముందు నుండి నేను సుపరిచితులని. నేను ఈ బ్రాహ్మణ సంఘం సేవల్లో చాలానే పాల్గొన్నాను. నేను కూడా మీర్పేట్ బ్రాహ్మణ సంఘంలో సభ్యర్థిగా వర్క్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నేను ప్రస్తుతం నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నానండి వాలంటీర్గా. ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నాను. నా పేరు శుభాంగిని. సో ఈ యొక్క సమాజంలో ఇప్పుడు ఉన్న పరిస్థితి సమాజంలో మనమందరం కూడా ఒడదుడుగులతోని ఉన్నాం. ఏదో డిప్రెషన్, ఏదో బాధ, ఏదో సాధించలేము, మనం ఏం చేయలేకపోతున్నామనే డిప్రెషన్ ఒకటి, తాపత్రయము, సమాజం ఎటెళ్తుందో అన్న ఈ ఒడదుడుగుల పరిస్థితిలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరము ఎంతమంది మనం ఇక్కడ ఉన్నాం, ప్రజెంట్గానే ఉన్నాం. కానీ నాకు ఒక్క విషయం చెప్పండి, ఎంతమంది స్మైలింగ్ ఫేస్లు ఉన్నాయి, ఎంతమంది నవ్వుతూ ఉన్నారు, ఎంతమంది బాధలు లేకుండా ఉన్నారు. ప్రతి మనిషికి మనకి బాధలు ఉంటాయి. కానీ ఈ బాధలని మనము ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మనం ప్రజెంట్ మూమెంట్లోకి రావాలి, ఎలా బ్యాలెన్స్ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మా శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి ద్వారా మేము నేర్చుకున్నామండి. సో మనమే ఆలోచించుకోండి ఒక్కసారి. మనం ఏదైనా టెన్షన్ పడతామనుకోండి, మన బ్రెత్ ఫాస్ట్గా మూమెంట్ అవుతుంది, కామ్గా సంతోషంగా ఉన్నామనుకోండి, ఆ లెవెల్ ఆఫ్ బ్రెత్ వేరే విధంగా ఉంటుంది. సో ఇలా లెవెల్స్ ఆఫ్ బ్రెత్, మనం హ్యాపీనెస్ ఉంటే ఒక రకంగా, హ్యాపీనెస్ లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది అన్నట్టు మన బ్రెత్. సో ఈ యొక్క మేము ప్రక్రియ ఇందులో నేర్చుకున్నాము. ఈ సుదర్శన క్రియ మనకు శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఒక క్రియ నేర్పుతారండి, దట్ ఈస్ కాల్డ్ సుదర్శన క్రియ. ఆ సుదర్శన క్రియలో అనేది ఏంటిదంటే మనం ప్రజెంట్గా మనం లైవ్లీగా ఉండగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఈ ప్రజెంట్ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. పాస్ట్ గురించి సో మీరు అందరు వింటున్నారా అండి, వింటున్నారా? సో మనం పాస్ట్ గురించి ఆలోచిస్తుంటాం. ఏం ఆలోచిస్తాం, అయ్యో నా లైఫ్ ఇలా ఉంటే బాగుండేదే, నేను అప్పుడు ఆ తప్పు చేశానే, ఇలా చెయ్యకపోయితే బాగుండేది అని దాన్ని రిగ్రెట్ ఫీల్ అవుతాం. అప్పుడు దాన్ని పాస్ట్ ఆలోచించుకొని అయ్యో ఇట్లున్నానే అట్లున్నానే అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. మళ్ళీ పోతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. ఫ్యూచర్లో వెళ్ళేసరికి అయ్యో నా లైఫ్ ఎలా ఉంటుందో, నా పిల్లలు చదువుకుంటారో లేదో, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయో లేవో, మెయిన్ ఇప్పుడు క్రైటీరియా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయో లేవో, పెళ్ళిళ్ళే మెయిన్ ఇష్యూ అవుతుంది. మన బ్రాహ్మణ్స్ వచ్చేసరికి పిల్లని ఇవ్వని అంటున్నారు. ఎందుకు అంటే పూజారికి ఏమి వాల్యూ లేదా? ఆయనకు దేవుడు సోల్కి దగ్గరగా ఉంటున్నాడు పూజారి, అది మనం అర్థం చేసుకోవట్లేదు. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మనము ప్రజెంట్లో ఉండట్లేదు, మనం ప్రజెంట్లో మూమెంట్లో ఉండట్లేదు. కాబట్టి ఈ కారణాలు మనం అవుతున్నాం. మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం, ఈ సమాజంలో మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. సంతోషంగా ఉండాలంటే మనకు నిన్ననే జరిగింది యోగా ఈజ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం ఎప్పుడైతే చేస్తామో సో ఈ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మన బాడీకి, మన బాధలన్నీ కూడా ఒక్కొక్క క్యుములేట్ అవుతుంటాయి మన బాడీలో. అదే నెక్ పెయిన్ రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్లనే. ఈ స్ట్రెస్ని మనం నివారించుకోవాలి అంటే ఏం చేయాలి? యోగా, మెడిటేషన్ చాలా అవసరం. సో మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో నుండి మా గురూజీ, మా పూజ్యులు లంక నాగేశ్వరరావు గారు వచ్చారండి. సో వారు ఒక్క 2 minutesే మాట్లాడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. సో ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయండి. హ్యాపీనెస్ కోర్స్ ఉంటుంది. హ్యాపీనెస్ కోర్స్ ఇప్పుడు కమింగ్ 2వ తారీఖు నుండి మన బడంగపేట సెంటర్లోనే జరుగుతుంది. ఆ విషయం మన గురువు గారు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతారండి. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం.
నా పేరు లంకా నాగరాజు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ నుంచి 13 సంవత్సరాలుగా యోగా టీచర్గా ఉన్నానండి. ఇప్పుడు మనమందరము ఒక చిన్న నేను చెప్తాను, మీరు చేస్తారా? ఒక 2 నిమిషాలు చేస్తారా? అందరు చేయగలరా? నేనేం చేస్తే అది చేయాలి, మీరు నేను ఎట్లా చేస్తే అట్లా చేయాలి. ఓకేనా? క్లాప్ 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 క్లాప్. అందరు ఒకేసారి క్లాప్. ఎలా గురుగారు ఎలా చేస్తే మీరు అలా చేయండి. క్లాప్ కొడితే క్లాప్ కొట్టండి, క్లాప్ కొట్టకుంటే క్లాప్ వదిలేయండి. చేశాను నేను. మనమందరం ఇక్కడ ఉన్నామా లేదా? కానీ మనసు ఎక్కడో ఉంది, శరీరం ఇక్కడ ఉంది. అవునా? అది మనసు యొక్క స్వభావం. అది ఈ మనస్సు స్వభావాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా ఉందా? మార్గం ఉందా? ఏదైనా ఉందా అండి? మనం పడుకోవాలని ప్రయత్నం చేస్తాం, రాత్రి నిద్ర రావట్లేదు, ఏమేమో చేస్తాం. అన్నీ చేసినా కూడా నిద్ర రావాలని 10 సార్లు అనుకున్నాం. మనసులో వస్తుందా? ఎందుకు రాదు? మనస్సుతో కంట్రోల్ చేయలేము. అర్థమవుతుందా? ఇప్పుడు పసిపిల్లవాడు రోజుకు 400 సార్లు చిరునవ్వు నవ్వుతాడట. అదే 20 ఏళ్ల వయసులో ఉన్నాడు, ఆయనకు ఏసీ ఉంది, హెలికాప్టర్ ఉంది, మొబైల్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. పసిపిల్లవాడికి 400 సార్లు నవ్వినప్పుడు 20 ఏళ్ల వయసు ఉన్నాడు ఎన్నిసార్లు నవ్వాలా? కానీ 17 సార్లు మాత్రమే నవ్వుతున్నాడట. దీనికి కారణం ఏం చెప్పండి? ఆ నవ్వు ఎక్కడ పోయింది? ఆ న్యాచురల్గా ఉండే ఆ తత్వం ఎట్లా పోయింది? ఎక్కడ పోయింది చెప్పండి? ఎందుకు పోయిందండి? స్ట్రెస్ వల్ల. వెరీ గుడ్. ఇంకా టెన్షను, ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో భయము. భూతకాలంలో జరిగిన దాని గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుంది? కోపము, పశ్చాత్తాపము, రిగ్రెట్, ఇవన్నీ వస్తున్నాయి కదండి. ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా ఉండటానికి దూరం చేస్తున్నాయి. ఈ న్యాచురల్గా ఉండటానికి ఏం చేయాలి మనము? అది మనసు పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్లకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండేట్టుగా చేసుకునేటువంటి ఒక పరికరం మన దగ్గర ఉంది. దాన్నే సుదర్శన క్రియ అంటారు. ఈ సుదర్శన క్రియలో బ్రీదింగ్ టెక్నిక్ నేర్పిస్తాం. బ్రీదింగ్ ప్రాణాయామ సక్రమంగా చేయడం వల్ల మనలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఈ సంస్థ 186 దేశాల్లో ఇప్పటికి కూడా విజయవంతంగా నడుస్తోందంటే కారణం ఏమిటంటే ప్రజలు దీనివల్ల చాలా ప్రభావితులైనారు. క్యాన్సరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, పెరాలిసిస్ ఇవన్నీ కూడా నిర్మూలింపబడడానికి మనం ప్రాణాయామ, సుదర్శన క్రియ తప్పనిసరిగా చేయాలని ప్రపంచం మొత్తం మీద గుర్తించింది. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ సుదర్శన క్రియ నేర్చుకోవడానికి ఒక 3 రోజులు మాత్రమే మన యొక్క టైంను స్పెండ్ చేయాలి. ఓన్లీ 3 days ఫర్ 3 hours. 3 గంటలు మాత్రమే ఇది నేర్పిస్తాము. మనం 2వ తేదీ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. మీరు అందరు దానికి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మనం ఏం సాధిస్తామంటే జీవితంలో ఆనందము, ఆరోగ్యం సంపాదిస్తాం. మన దగ్గర లక్షలు కోట్లు ఉన్నా కూడా నిద్ర లేకుండా జర్మనీలో, అమెరికాలో సంవత్సరానికి 40,000 బిలియన్లు ఖర్చు పెడుతున్నారట నిద్ర కోసం. మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. రాకపోతే మనం జాగ్రత్త పడాలి. మనలో ఇప్పటికే కూడా చాలామంది అన్ని దానిలకు అడిక్ట్ అయిపోతున్నారు, యూత్ ముఖ్యంగా. వీళ్ళందరినీ మనం మార్గదర్శనం చేయాలంటే మనం మామూలుగా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే కదండి అన్నీ చేయగలం. మనమే బాగలేము, మనమే అనారోగ్యంతో బాధపడుతున్నాము. మనం ఎవరికైనా సాయం చేస్తామా? ఎవరికైనా సేవ చేయగలమా? కాబట్టి మనంతకు మనమే ఆరోగ్యంగా ఉండటం అనేది సాధించాలంటే సుదర్శన క్రియ చేయండి. ఆ తర్వాత మీ మార్పును మీరే గమనించండి. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి సుదర్శన క్రియ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ నోటి ద్వారా, అంటే ఇప్పుడు గ్రంథాల్లో, సిద్ధాంతాల్లో, భగవద్గీతలో, భారతంలో అన్ని నీతి సూత్రాలు ఉన్నాయి. ఓకే, అది మనకు ఎంతవరకు పనికొస్తుంది, ఎప్పుడు పనికొస్తుంది చెప్పండి? మనం అనుభవం ద్వారా నేర్చుకున్నప్పుడే అది స్ట్రాంగ్గా మన జీవితంలో స్థిరంగా ఉంటుంది. ఆ అనుభవపూర్వకంగా పొందే జ్ఞానాన్ని సుదర్శన క్రియ ఇస్తుంది.
మనంతకు మనం ఇంట్లో కూర్చొని కేవలం అర్ధ గంటలో పరిపరి విధాల పోతున్నటువంటి మనసును అనారోగ్య పరిస్థితుల నుంచి ఆరోగ్యానికి రావడానికి మనంతకు మనమే చేసుకోవచ్చు. ఏ డాక్టర్ని ఆశ్రయించాల్సిన పని లేదు. మెయిన్గా బీపీలు, షుగర్లు ఇవి ఇమ్మీడియట్గా మన కంట్రోల్లోకి వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా శ్వాస తీసుకోవటం, శ్వాస వదిలిపెట్టడం, క్రమబద్ధంగా తీసుకోవాలి. ప్రాణాయామం అంటే క్రమబద్ధంగా తీసుకోవడం, వదిలిపెట్టడం. అవి మీకు గురువు ద్వారా నేర్చుకోవాలి. ఎవరంతా యూట్యూబ్లో చూసి నేర్చుకునేది కాదు. దయచేసి అందరూ రిజిస్టర్ చేసుకోండి. బ్రాహ్మణ సమాజం ఇంకా అభివృద్ధి చెందాలంటే దయచేసి అందరూ కూడా సుదర్శన క్రియ నేర్చుకోండి దయచేసి. ఇది ఎక్కువ సమయం లేదు, ఓన్లీ 3 days. మన జీవితంలో ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాము. కనీసం ఒక 3 days మన కోసం, మన కుటుంబం కోసం మనం త్యాగం చేద్దాం. ఓకేనా? మిగిలిన వివరాలకు మన సుభాషిణి గారు మీకు మొత్తం వాట్సాప్లో ఆ వివరాలన్నీ మీకు పెడతారు. దయచేసి అందరూ ఫాలో కండి. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ శుభాంగిని గారు, వారి టీంకు. వీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరు మీద ఈ ప్రాంతంలో మన ఆరోగ్యవంతమైన సమాజం కోసం అనునిత్యం ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తుంటారు. సార్ ఎక్కడ ఏ సమావేశం అయినా నాకు అవకాశం ఇవ్వండి. ఆరోగ్యవంతమైన సమాజం ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే అనుక్షణం తప్పించే శుభాంగిని గారికి, వారి టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి గిరిప్రసాద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, సేవ ఎక్కడుంటే సేవకు ప్రతిరూపం గిరిప్రసాద్ గారు. గంటి నగేష్ గారు వేదిక రాల్సిందిగా మీ ఘంటానాదంతో మన ముఖ్య అతిథి గారు వాణీదేవి గారు కూడా ఇప్పుడే మన ముఖ్య అతిథి పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ హాల్ దగ్గర కూడా వచ్చింది. హాల్ ముందు కూడా హాల్లో కొద్దిసేపటికి ఎంటర్ కాబోతుంది కాబట్టి వారికి స్వాగతం, సుస్వాగతం. బ్రాహ్మణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి తనయ, మన స్థానిక ఎమ్మెల్సీ, మన బడంగపేట బ్రాహ్మణ సేవా సంఘం ఏ కార్యక్రమం చేసినా వారు లేని కార్యక్రమం ఎప్పుడూ లేదు. వారు మన భవన నిర్మాణానికి కూడా దాదాపు 45 లక్షలు కూడా ఆర్థిక సహాయం చేసి మీతో పాటు నేను అంటూ మన అడుగులో అడుగు నడుస్తున్నటువంటి మన వాణీదేవి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూర్చుంటారు. అందరూ నిశ్శబ్దంగా తమ తమ సీట్లలో కూర్చుంటే, నగేష్ గారు వారు కూడా ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో పనిచేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో కూడా సభ్యులు వారి ఏ కార్యక్రమం జంట నగరాల్లో, హైదరాబాద్లో ఎక్కడ జరిగినా ఆ కార్యక్రమం వారి శంఖానాదం వినిపించిందే మన కార్యక్రమం ముందుకు సాగదు. కాబట్టి ఒకసారి వారి శంఖానాదంతో మరొకసారి మనం ముందుకెళ్దాం. వారి శంఖానాదాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఇందాక గురుగారు చెప్పినట్టు బెంగళూరులో రవిశంకర్ గారి దగ్గర సమక్షంలో ఒక
సమయ సందర్భంలో వెళ్ళినప్పుడు ఆయన ముందు శంఖారావం చేస్తే ఆయన అంత దూరం నుంచి వచ్చి ఇలా కౌగిలించుకున్నాడు నన్ను. మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఘంటానాదాన్ని వినిపించినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయలక్ష్మి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. బడంగపేట సేవా సంఘం వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం హాల్ అంతా కూడా నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా ఇలా ముందుకు వచ్చి ఏ కార్యక్రమమైనా మనము జయప్రదం చేసుకోవాలి. అందరూ కూడా ఈరోజు ఇలా కనిపించడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రాఘవరావు గారికి ధన్యవాదాలు. నియోజకవర్గంలో నిజానికి మన బ్రాహ్మణ మహిళలు చాలా తక్కువగా అన్ని రంగాల్లో ముందుకు వస్తుంటాం, కానీ రాజకీయ రంగాల్లో అతి తక్కువగా ఉంటాం. గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం నుండి గ్రంథాలయ సంస్థ, ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్గా పనిచేసినటువంటి శ్రీమతి పంతంగి మాధవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పంతంగి మాధవి గారు మన ప్రాంతంలో రాజకీయంగా ముందడుగు వేస్తుంది. వారు ఇంకా భవిష్యత్తులో ఇంకో ఎన్నో ఉన్నత పదవులు రాబోయే రోజుల్లో అధిరోహించాలని కూడా కోరుకుంటూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన సబితా ఇందారెడ్డి గారు కూడా, సబితా ఇందారెడ్డి గారికి చాలా దగ్గరి స్నేహితురాలు అనుకోండి, సేవకురాలు, ఏదైనా సరే. శ్రీమతి ఆకెళ్ళ అనురాధ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. శ్రీ మాత్రే నమః. వేదికను అలంకరించినటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ శ్రీమతి సురభి వాణి గారికి, మరియు బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి కల్పవల్లి గారికి, మరి గిరిప్రసాద్ శర్మ గారికి, మరియు మంగురా మన అధ్యక్షులు, మన అందరి ఈ కలయికకి ఇటువంటి అద్భుతమైనటువంటి చైతన్య పూరితమైనటువంటి ఆత్మీయ సమ్మేళనానికి మూల కారకులైనటువంటి శ్రీ రాఘవరావు గారికి, మరి ఇతర మన కమిటీ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి శుభస్వాగతం. మరియు ఆ గాయత్రీ మాత పరిపూర్ణంగా మనందరి మీద కూడా అనుగ్రహం, ఆ తల్లి అనుగ్రహం మన మీద అందరి మీద కూడా సంపూర్ణంగా కురియాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా విశేషమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మనం ఇక్కడికి వచ్చింది ఒక ప్రముఖమైన విషయం కోసమే. చాలా రోజుల నుంచి మనకి ప్రతి గ్రూపులో కూడాను మనం చాలా రోజుల నుంచి అందరం కూడా మనం ఈ మీటింగ్ కోసం అని చెప్పి మనం సమాచారం మనం చేరవేస్తూనే ఉన్నాము, ప్రచారం చేస్తూనే ఉన్నాము. మనకి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా చాలామంది బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా రావాలి, అసలు ముందరికి రావాలి. ఇటువంటి కార్యక్రమం సమీకరించడం, ఇంతమంది మహిళల్ని ఒక చోటికి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి అవకాశం మనం ఎప్పుడు కూడా అందిపుచ్చుకుని మనంతటి మనం ముందరికి రావాలి. విషయం తెలియంగానే ముందరికి వచ్చి చైతన్యం తీసుకుని మనం అంతటి మనం ఉత్సాహంగా మనం ముందరికి అడుగు వేయాలి. అందులో ఇప్పటికి నేను చాలామందిని చూస్తున్నాను, పెద్దవాళ్ళే వస్తున్నారు, యువత తక్కువగా వస్తున్నారు. నేనైతే గత వారం రోజులుగా నేను యాక్టివ్గా ఉండే యువతులందరినీ కూడా, మిడిల్ ఏజ్ వాళ్ళందరినీ కూడాను నేను పర్వాలేదు, ఆదివారం మన మీటింగులు ఎక్కువ కూడాను మన కార్యక్రమాలు ఆదివారాలే జరుగుతాయి కాబట్టి, సెలవు దినాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు కూడా పాల్గొనవచ్చు. ఒక్కరోజు ఉంటుంది, ఎప్పుడో ఒకసారి ఉంటుంది కార్యక్రమం, ప్రతిరోజు ఏం ఉండదు. ప్రతి ఆదివారం మేమేం మీ ఆదివారాల్ని మీ సమయాన్ని తీసేసుకోం, మీ కుటుంబ సమయాన్ని. ఎప్పుడో ఒకసారి జరిగే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా కుటుంబంతో సహా ముందరికి వచ్చి మన బ్రాహ్మణ కార్యక్రమాల్లో పాల్గొనాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను అర్థిస్తున్నాను. అయితే మనం అందరం కూడా ఇంత చైతన్యవంతంగా ఉండడానికి ఒక కారణం, మనకి మూల సూత్రం ఏంటంటే ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఎక్కడికక్కడ లలితా శాస్త్ర పారాయణాలు క్షమించాలి, కొద్దిగా అంతరాయం. మనం ఈరోజు ఎస్ఎస్సి ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కూడా మనం సన్మానించుకుంటాం మన సంఘం తరఫున. సాయి శ్రీహర్ష ఇంటర్మీడియట్లో వారు చెప్తారు, చాలా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా వారు ఇప్పుడు ఏదో బిట్స్ ఎగ్జామ్ ఉంది, చాలా దూరంగా సెంటర్ పడింది, మన కోసం వారిని టైం వేస్ట్ చేయకుండా వారిని వెంటనే సన్మానించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని మన వాణీదేవి గారు, కల్పవల్లి గారు, అనురాధ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. హరిహర బ్రాహ్మణ సేవా కార్యక్రమాలు చేస్తూ వైదిక బ్రాహ్మణ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఉప్పల బాలసుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానిస్తున్నాం. మడపు వేణుగోపాలరావు గారు ఇబ్రాహీంపట్నం నగర బ్రాహ్మణ సేవా సంఘ గౌరవాధ్యక్షులు. ఇక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మన బ్రాహ్మణ ముద్దుబిడ్డ శ్రీ వజ్జ సుధాకర్ శర్మ గారిని కూడా సవినయంగా వారిని ఆహ్వానించడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం అందరం కూడా ఎక్కడికక్కడ గ్రూపులో మన ఏ కాలనీలో ఆ కాలనీలోకి మన బ్రాహ్మణ సంఘాలు మనం సమావేశపరుచుకుని పారాయణాలు చేస్తున్నాం. మహిళలు విష్ణు శాస్త్ర పారాయణాలు అవి చేస్తున్నాము. అమ్మ, ఇంకా ఎవరైనా పిల్లలు కనుక 10th ఉత్తీర్ణులై మంచి మార్కులతో ఉత్తీర్ణులైన పిల్లలు ఉంటే కనుక ఇప్పుడు ఎగ్జామ్స్కి అర్జెంటుగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ముందరికి రండి. వెయిట్ చేస్తూ ఉండొద్దు. మీ టైం అయిపోతే కనుక ఎగ్జామ్కి వెళ్ళాలని ఉంటే కనుక ముందరికి రండి. అయితే ఈ విధంగా మనం పారాయణాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం గ్రూపుల్ని స్థిరపరచుకున్నాము, చక్కగా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కానీ ఒక్క చోట ఉండే కార్యక్రమం మనం కొంతమేరకే పరిమితం అయిపోకూడదు. మనం అంతా కూడాను సంఘటితం అయ్యి అది పెద్ద సేనగా మారాలి, పెద్ద చైతన్యవంతమైనటువంటి ఒక శక్తిగా మారాలి. అంటే అది ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. అందువల్ల మీరందరూ కూడా తప్పకుండా ఇటువంటి దానికి మీరు రావడమే కాకుండా మీ పక్కనున్న బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండే ఆడవాళ్ళందరినీ కూడా, స్త్రీలందరినీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అది అంతేకాకుండా ఇంకొకటి యాక్చువల్గా మనకి చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ఇవాళ ఇళ్లలో చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉన్నవాళ్ళు కానీ, లేదా ఇంతకుముందు ఉద్యోగాలు చేసి మనం ఇంట్లలోనే ఉంటున్నాం, ఏదో బాధ్యతల వల్ల, పిల్లల బాధ్యతలు అనుకోండి, పెద్దవాళ్ళ బాధ్యతలు, ఏదో కారణాల వల్ల మనం ఉండిపోయే ఇంట్లో ఇప్పుడేం చేయలేకపోతున్నాం, మనకి ఆర్థిక స్వాతంత్రం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళకి ఆర్థికమైనటువంటి అవసరం ఉంటుంది, సంపాదించుకోవాల్సిన అవసరం, కానీ బయటికి వెళ్ళడానికి వీలు కానటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళ కోసమే యాక్చువల్గా, అటువంటి స్త్రీల కోసము ఇంట్లో ఉండి ఈ కార్యక్రమం చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సంపాదించుకునేందుకు అవసరమైనటువంటి వాళ్ళకి సమాచారం ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళకి లోన్లు ఇప్పించడానికి కానీ, వాళ్ళకి అసలు ఎలా మొదలు పెట్టాలి, వాళ్ళు ఏం మొదలు పెట్టదలుచుకున్నారు, ఏం మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, తుది మొదలు తెలియకుండా అవస్థ పడుతున్న వాళ్ళకి మార్గనిర్దేశకం చేయడానికి కానీ ఈ కార్యక్రమం అసలు సంకల్పించాం. ఇది వరకు మనం బ్రాహ్మణ సంఘం అకౌంట్లో ఖాతాలో చాలా కార్యక్రమాలు వేసుకున్నాం. అన్నదానం, మన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనలు కానీ, లలితా శాస్త్ర పారాయణాలు కానీ, ఇటువంటివి చాలా చేసాం మనం. ఇప్పుడు ఇది కూడా చాలా విశేషంగా రాఘవరావు గారు, ఉమాశంకర్ గారు, ఇట్లాంటి మన కమిటీ సభ్యులందరూ కూడా చేరి ఇటువంటి విషయాన్ని ప్రతిపాదించి దీనికోసమే మనం మహిళల్ని సమావేశపరచాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా విశేషమైన విషయం.
దానికోసమని మనం రాఘవరావు గారిని కమిటీ సభ్యుల్ని మనం మన కరతాళ ధ్వనులతో చాలా పెద్దగా కొట్టాలి. అందరూ కూడా తప్పనిసరిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలపవలసిన విషయం ఎంతో ఉన్నది. దీనికి ఇంతమందిని సమావేశపరిచి భోజన కార్యక్రమాలు చేసి ఇదంతా సామాన్యమైన విషయం కాదు, క్షమించాలి. అందుకని ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా అందిపుచ్చుకుని తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకుని అందరూ కూడాను దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. మీరందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ కలిగి అందరూ కూడా సంతోషంగా గర్వంగా మేము కూడా మన బ్రాహ్మణ సమాజంలో మేము కూడా ఇంట్లో ఉండి ఇంత సంపాదిస్తున్నాము అని మీరు చెప్పుకోగలగాలి గర్వంగా. అందుకోసం మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. అందరూ కూడా మనమే అభినందించుకోవాలి మనం అందరం కూడా. అందుకని అయితే ఈ పనులన్నిటికీ కూడాను మన వల్లే సాధ్యమవుతుందా? కాదు. మన సోదరులు అందరూ కూడా బ్రాహ్మణ సంఘ సోదరులు, అన్ని బ్రాహ్మణ సంఘాల నుంచి చాలామంది వచ్చారు. అందరూ బ్రాహ్మణ సంఘ సోదరులు కూడాను మన వెనకాతలు నిలబడి వెన్నుదన్నుగా ఉండి మీరు ముందరికి వెళ్ళండి. మీకు కావాల్సిన సహాయం మేము చేస్తాం, సమాచారం మేము ఇస్తాం. ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా మనం గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పూర్తిగా మన కోసం వినియోగించిన అమౌంట్ని మనం వినియోగించుకుందాం అని చెప్పి మనకి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు మనం అందరం కూడా తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో మీరు తప్పనిసరిగా మీరు ముందరికి మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో అందరూ కూడా మీ పేర్లు ఫోన్ నెంబర్లు తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇది ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్న విషయం. ఇంకొక చిన్న విషయం, ఇంకొక విశిష్ట వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నేను. ఏంటంటే ఆయన పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు. వారు శృంగేరి పీఠానికి చాలా శిష్యులు శృంగేరి స్వామివారికి. అయితే ఆయన అక్కడి నుంచి అఖండ జ్యోతిని తీసుకుని వచ్చి రేపు జూలై 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు విశేషంగా కోటి కుంకుమార్చన చేయాలని సంకల్పించుకున్నారు. దాని విషయమే వారిని వచ్చి 1-2 నిమిషాలు క్లుప్తంగా వచ్చి మాట్లాడవలసిందిగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన బ్రాహ్మణ సంఘ అధ్యక్షుల వారికి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా మనసా వాచా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. జై హింద్. కుమారి హర్షిత పద్మ కళ్యాణి వారి కూతురు ఇంటర్ 2వ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన సందర్భంగా అలాంటి విద్యార్థులకు మన సంఘం తరఫున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వారికి కూడా ఆ అమ్మాయికి కూడా ఎగ్జామ్ ఉంది. పాపం చాలాసేపటి నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారు మేము వెళ్ళాలి అంకుల్ అని. దయచేసి సహకరిద్దాం. కొద్దిగా అంతరాయం కలుగుతుంది, అయినప్పటికీ సహకరించాలి మనందరం కూడా. కుమారి హర్షితను వేదిక మీదకి రావాల్సిందిగా రవి, విద్యార్థులకు సన్మానం చేసేటప్పుడు నీ ఫోటో ఉండాలి. ఇక్కడ ఎంతమంది విద్యార్థులకు చేశామనేది మనకు వాళ్ళు చాలా అవసరం, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ వేదిక దగ్గరే ఉండాలి. ఫోటో తీయముందు కుమారి హర్షిత, ఇదే విధంగా నువ్వు ఇదే ర్యాంకులు ఇదే మార్కులు సాధిస్తూ ఇంకా ఉన్నత చదువుల్లో కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ శ్రీమతి పంతంగి మాధవి వెంకటేశ్వరరావు గారిని, వారు సబితా ఇందారెడ్డి గారి సమావేశం ఒకటి ఉంది సమీపంలో, కమిటీ సమావేశం కార్యకర్తల సమావేశంలో పాల్గొనవలసి ఉంది కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడి వెళ్తా అంటున్నారు. వారికి అవకాశం ఇద్దాం. అందరికీ నమస్కారం. ఈ యొక్క మహిళా మీటింగ్ ఇలా జరగడం కూడా చాలా బాగుంది. ఎన్నో రోజుల తర్వాత ఇలా మీటింగ్ చూడడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు చేసేవాళ్ళం.
ఈరోజు మన మహిళలందరం కూడా ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మహిళలు అంటే ఒక శక్తి, మహిళలు అంటే మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదండి. మరి అలాంటిది ఒక మహిళ బయటికి వచ్చింది ఈరోజు అంటే చాలా సంతోషకరమైన విషయం. మనకు ఉదాహరణ సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఇప్పుడు అమ్మగారు కూడా ఒక ఎమ్మెల్సీగా ఎంతో ఉన్నతమైన పదవులు సాధించే మహిళలు ఉన్నారు. మరి మనము ఇంటి వరకే పరిమితం కాకుండా ఈరోజు మన అందరం కూడా ఏదో ఒక స్వశక్తి మీద ఆధారపడి, ఎవరి మీద ఆధారపడకుండా మన జీవితాలు మనం నిర్మించుకునే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళా దినోత్సవం కాకుండా కూడా ఆ విధంగానే అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీరు పూర్తిగా ఒక మహిళా సాధారికత అనేది ఒకటి స్థాపించుకొని ముందుకు అడిగాల్సిన అవసరం ఉంది. ఇంతటి మంచి అవకాశాన్ని రాఘవరావు గారు మరి చేయడం చాలా ప్రతిష్టాత్మకమైన విషయము. అన్నయ్య చాలా థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మేము పెట్టిన ఉద్దేశం కూడా ఈ మహిళా ఆత్మీయ సమ్మేళనం వాళ్ళందరినీ చూసి వారు రాజకీయ రంగంలో, ఒకరు మెడిటేషన్లో, ఒకరు ఫిజియోథెరపీలో, ఒకరు ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి. అలాంటి వారిని మీకు పరిచయం చేస్తే మేము కూడా ఆ విధంగా ముందుకు పోవాలనేది ఒకటి మీకు ఒక ఆశయాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశం మేము అన్నట్టుగానే మీరందరూ పెద్ద ఎత్తున మహిళలు రావటం మేమందరం కూడా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్లో శ్రీమతి శశిరేఖ కులకర్ణి గారు జహీరాబాద్ నుండి, సంగారెడ్డి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జహీరాబాద్, సంగారెడ్డి, మొదలు జహీరాబాద్లో ఉండే మేడం, సంగారెడ్డి నుంచి కూడా ఎంత వాళ్ళందరిని ఎందుకు పిలిచామంటే జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాల నుంచి నేషనల్ జాతీయ సంఘాల వరకు జాతీయ సంఘాలుగా బ్రాహ్మణ సంఘాల్లో సేవ చేస్తుంటే ఆ వయసులో కూడా రాష్ట్రంలో ఏ మూల సమావేశాలు ఏర్పాటు చేసినా తప్పనిసరిగా పాల్గొంటూ వారి మనకు సహకరిస్తారు. వారికి ఆహ్వానిస్తున్నాను. రాజేంద్ర నగర్ బ్రాహ్మణ సంఘం శ్రీమతి సరిత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం చాలా చురుగ్గా, అక్కడ కూడా సరిత గారు చాలా ఉత్సాహంగా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. శ్రీమతి శశిరేఖ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాలుగారు నమస్కారం. ఈరోజు మహిళా ఆత్మీయ సమ్మేళనంలో మహిళలందరూ రావడం చాలా గొప్ప విషయం. చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. వయసు రీత్యా ఆ విధంగా ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. ధన్యవాదాలమ్మా. బ్రాహ్మణ్ వెల్ఫేర్ అంటే గిరిప్రసాద్ గారే, వారు జగమెరిగిన బ్రాహ్మడు. వారి సేవలు, వారి గురించి తెలియని వారు ఉండరు. వారు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. వారు కూడా మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంగు రాఘవరావు గారు, ఇది ఒక్కటే కాదండి, ఏ విషయమైనా కూడా బ్రాహ్మణ సమాజంలో ఎన్నో సమస్యలపైన కానీ, ఏదైనా మీటింగ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, అన్ని విషయాల్లో కూడా వారు చురుగ్గా ముందుకు వస్తుంటారు. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం ఈరోజు చేయడం ఇక్కడ సంతోషకరమైన వాతావరణం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ రాఘవరావు గారికి, వారి అనుమతితోనే మీ ముందుకు ఈ విషయం చెప్తున్నాను. మనకు జనరల్గా అయితే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేస్తాము, అట్లనే చాలా డేస్ చేస్తుంటారు, ఫాదర్స్ డే అని. అయితే బ్రాహ్మిన్ ఉమెన్స్ డే కూడా మేము 10 ఏళ్ళుగా చేస్తున్నామండి. బ్రాహ్మిన్ ఉమెన్స్ డే ఈ ఏడాది, ప్రతి ఏడాది కూడా మీరు యూట్యూబ్లో చూస్తే శ్రావణ మాసం మొదటి ఆదివారం వస్తుంది. మేము అది ఫిక్స్ అనమాట. మీకు ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి, బ్రాహ్మిన్ ఉమెన్స్ డే అని కొడితే వస్తుంది. ఇప్పుడు ఈ ఏడాది జూలై 27 వచ్చింది. ఆ రోజు ఏమిటి అనేది తప్పకుండా మీరు వచ్చి ఆస్వాదించండి.
సోదరీమణులందరికీ ధన్యవాదములు. అట్లనే ఎన్నో రకాలైన సేవలకు రాఘవరావు గారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన ప్రాంతంలో కూడా చాలామంది కుటుంబాలకి సర్వీసెస్ అందేలాగా చూస్తున్నారు. అట్లనే ఒక చిన్న విషయం అండి, మహిళా దినోత్సవం కాబట్టి ఈ వేదిక పైన చెప్పాల్సి వస్తుంది. నేను ఇక్కడ మన బ్రాహ్మిన్ వెల్ఫేర్ భవన్ బర్కత్పురాలో మన బ్రాహ్మిన్ గర్ల్స్ గురించి ఒక సపరేట్గా ఒక హాస్టల్ ఉంది. గత 5 ఏళ్ళుగా నడిపిస్తున్నాము. అది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మనం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు మన ఆడపిల్లలు అక్కడ జాయిన్ అయ్యి చదువుకోవచ్చు, ఫ్రీగా చదువుకోవచ్చు. కాలేజీ సీట్ కూడా ఫ్రీగానే ఇస్తాము. ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ 2 ఫ్రీగా ఉంటాయి. ఈ విషయం కూడా మీరు దయచేసి ఎవరైనా చదువుకోలేని పిల్లలకు చెప్పండి. అట్లనే మా ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటాము అంటే కనుక ఒక ఫెసిలిటీ ఉందండి. అదేమిటి అంటే 95% అబోవ్ మార్కులు వచ్చుంటే కనుక వాళ్ళు మాకు వివరాలన్నీ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెడితే కనుక వాళ్ళకి కంప్లీట్గా నెక్స్ట్ ఎడ్యుకేషన్కి మేము ఫీజు గ్రాంట్ చేస్తాము. అదనమాట. ఈ 2 దయచేసి ఆడపిల్లల విషయం కాబట్టి తల్లులందరికీ తెలియజేయాలి కాబట్టి మీ ముందు ఈ విషయం పెట్టాను. ఈ సందర్భంగా నేను మాట్లాడకూడదు వాస్తవానికి, కానీ మహిళా దినోత్సవము ప్రతి ఏటా చేస్తాం 10 ఏళ్ల నుంచి కాబట్టి శశిరేఖ అక్కయ్య గారిని చాలా రోజులైంది చూసి నేను. అట్లనే వాణి మేడం గారిని కూడా రెగ్యులర్గా అన్ని ప్రోగ్రామ్స్లో చూస్తుంటాము. సరే, అన్ని రంగాల్లో ఉన్న మహిళలకు కూడా ప్రాధాన్యతనిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాఘవరావు గారికి ధన్యవాదములు. తప్పకుండా 27 జూలై రోజు అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న వారి ద్వారా. అన్నగారికి ధన్యవాదాలు. వారందరినీ చూసే మేమందరం కూడా సేవా కార్యక్రమాలను ముందుకెళ్తున్నాం. మేము జూనియర్స్మే, ఎంతైనా అన్న చాలా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ కొనసాగుతున్నాడు. ధన్యవాదాలు అన్నగారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన బ్రాహ్మణ ముద్దుబిడ్డ కూడా, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సౌత్ జోన్ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులైనటువంటి ఒక్కలంక శ్రీనివాసరావు గారికి కూడా ఆహ్వానం సార్ వేదిక మీదకి. మీరు వెళ్ళిపోతే వస్తారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు శ్రీమతి కల్పవల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. నన్ను మాట్లాడండి అనగానే ఈవిడ శ్లోకంతో మొదలెట్టింది ఏంటో అని మీరు అందరూ అనుకుంటారేమో. ఇది మహిళా ఆత్మీయ సమ్మేళనం అంటే ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపం. మహిళ అనగానే ఒక శక్తి. అటువంటి ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరుగుతున్నది అని అంటే ఇక్కడున్న వాళ్ళందరూ లక్ష్మీదేవులే. అందరూ లక్ష్మీ స్వరూపంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇంతమంది లక్ష్మీ స్వరూపులు ఇక్కడ కూర్చుంటే మరి వాళ్ళకు ఒక అధినేత కూడా ఉండాలి కదా. లక్ష్మి అయితే కనిపిస్తుంది మనకి. ఎవరైనా చూడంగానే అబ్బో వీళ్ళకి చాలా లక్ష్మి ఉందండి అంటారు. మరి సరస్వతీదేవిని కనుక్కోవడం ఎలాగా? ఆవిడ సరస్వతి అని చెప్పడం, ఆవిడ సరస్వతీదేవి ఉన్నది అని చెప్పడం అంటే అందుకే ఆవిడ వచ్చి అక్కడ వాణీదేవి కూర్చున్నారు. వాణి అంటే సరస్వతి. సరస్వతీదేవి ఎప్పుడు కూడా మాట్లాడితేనే కనిపిస్తుంది తప్ప మన హావభావాలను మన వేసుకున్న ఆభరణాలను బట్టో దాన్ని బట్టి తెలియదు. అందువల్ల ఎవరికైతే వాక్కు చక్కగా ఉంటుందో
వాళ్ళకి సరస్వతి అనుగ్రహం ఉంటుంది. మరి అందరికీ ఏం కావాలి అంటే కనిపించినటువంటిదే జ్ఞానము. సరస్వతి నది కనిపించదు. నిన్న సరస్వతి పుష్కరాలు అవుతాయి, మీకు ఎవరికి సరస్వతి నది కనిపించిందా? ఎప్పుడు కూడా అది అంతర్వాహిని. జ్ఞానం ఎప్పుడు అంతర్వాహినిగా ఉంటుంది. దానిని మనము వెలిబుచ్చడం అనేదే గొప్పతనము. దానికి తోడు లక్ష్మీదేవి ఉంటే వాళ్ళిద్దరూ కలిసి చక్కగా నాట్యం చేయగలుగుతారు. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఇంత కష్టపడి ఒక మహిళా ఆత్మీయ సమ్మేళనం చెయ్యాలి అనే మంగు రాఘవరావు గారు వాళ్ళ కమిటీ అందరూ కలిసి ఏదో చెయ్యాలి అని ఒక ఆలోచన ఉన్నదని మీరు అందరూ అనుకుంటున్నట్టున్నారు. ఏదో చెయ్యాలని కాదు, అన్నీ చెయ్యాలని. మహిళలకి బాగా ఉపయుక్తంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. అంటే ఏంటి, మనం ఇంట్లో కూర్చుంటే మనకి పథకాలన్నీ ఇంటికే వచ్చేస్తాయి కదా, మనం ఎందుకు కష్టపడడం, ఒకళ్ళు కష్టపడితే 10 మందికి వస్తుంది కదా అంటే నిజమే, ఆ మాట కాదని నేను అన్నాను. ఇవాళ రోజు గవర్నమెంట్లో ఒక పథకం మొదలెట్టారు అనగానే అది అందరికీ ఇస్తారు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతులకి ఓటేసినా ఓటేయకున్నా మనకు మాత్రం వచ్చేస్తుంది, మనం భారతీయుడు అయి ఉంటే. అలా అని మనం ఇంట్లోనే కూర్చుంటే ఇంకా మన యొక్క కులాలు, మతాలు, జాతులు అనే దానిలోనే మనం పోట్లాడుకుంటూ ఉన్నట్టయితే ఇంకా కొన్ని రోజులు పోయాక మన జాతి అంతా ఏమైపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మన అందరం కూడా ఆలోచించవలసినది, ఇప్పుడు కులగణన జరుగుతున్నది అంటే ఆ కులగణన రేపటి నుంచి మొదలవుతే మనం అందరం కూడా కులగణనలో పార్టిసిపేట్ చేయాలి. మన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో తెలియాలి, ఎంత పర్సెంటేజ్ ఉందో తెలియాలి. తెలిస్తేనే ఏదైనా ఒక పథకం కానీ ఒక లబ్ధి కానీ మనం పొందగలుగుతాం. ఒక చదువులో కానీ లేదా ఒక వ్యాపార విషయంలో కానీ మన పిల్లలు చదువుకోవాలని కానీ మనకి రేపొద్దున ఏమీ లేకపోతే ఎంత చదువుకున్నా పక్కన రిజర్వేషన్ క్యాండిడేట్ కొట్టుకుపోతే మనం చూస్తూ ఉండాల్సిందే. ఇవాళ రోజు జరుగుతున్న విషయం అదే. మన పిల్లలు ఎంతో కష్టపడి చదువుతున్నారు. ప్రతి విషయంలో ఆ రిజర్వేషన్ వచ్చి మనం వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఎలా చదువుతున్నామో మనకు కూడా ఒక రిజర్వేషన్ వచ్చేస్తోంది. దానికి కారణం ఏంటి, అసలు మన బలమే మనం చూపించుకోకపోతే మనం పోయి ఏమడుగుతాం? ఇప్పుడు గవర్నమెంట్లో ఉండే పెద్దలు ఎవరైనా వస్తే వాళ్ళని ఏదైనా అడగాలంటే మీరు ఎంతమంది ఉన్నారండి అని అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? మన సంఖ్య మనమే చూపించుకోవట్లేదు. అదే కనుక వేరే కులాలలో వేరే మతాలలో ఒక్కళ్ళు పిలుపునిస్తే కొన్ని వందల వేల లక్షల మంది వచ్చి కూర్చుంటారు. వాళ్ళ సంఖ్య తెలుస్తోంది, మన సంఖ్య తెలియటంలా. కాబట్టి బ్రాహ్మణులు అనగానే ఒకానొక కాలంలో అగ్రకులం కాదని ఎవరు అనలా. ఇప్పుడు అగ్రకులమే, కాదని ఏమి కాదు. కానీ మనం ఉన్న వాటిల్లో వెనక్కి వెళ్ళిపోకుండా ముందరికి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. అక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ మనము అందిపుచ్చుకునేటట్టుగా ఉండాలంటే మన సంఖ్యాబలం పెంచుకోవాలి, మన సంఖ్యాబలం చూపించుకోవాలి, మన కమిటీలన్నీ ఒక్కటవ్వాలి. మనమందరం చూపించుకునే విధానంలో ఉంటే ముఖ్యంగా మహిళలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి మాట్లాడగలిగినట్టు వాళ్ళు చేయగలిగినట్టు ఇంకొకళ్ళు చెయ్యలేరు. మనకేంటంటే ఇంట్లో కష్ట సుఖాలు అనుభవించడం మనకి బాగా తెలుసు, మాట్లాడగలగడం తెలుసు, ఎలా చెప్తే ఎదుటివాడు వింటాడో తెలుసు. అందుకోసమని మహిళలందరూ ముందరికొచ్చి అందరు ఎక్కడైనా సరే చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. యువత ముందుకు రావాలని ఇందాక నుంచి స్టేజ్ మీద వచ్చిన ప్రతి వాళ్ళు చెప్తున్నారు. యువత అంటే మనం కూడా యువతేనండి, ఏమి ఇబ్బంది లేదు. అందరు రండి, మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఫస్ట్ బయటికి రండి. మన పిల్లలకి రోజు ఇంట్లో చెప్పండి అసలు బ్రాహ్మడు అంటే ఏంటి, మనం బ్రాహ్మణులు ఎలా ఉండాలి, మనం 10 మందితో ఎలా కలిసిమెలిసి ఉండాలో చెప్పండి, మన సంస్కారాలు చెప్పండి, మన సనాతన ధర్మాన్ని చెప్పండి. అది చెప్తే తప్పనుకుంటున్నారు. బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, ఒంటి నిండా బట్ట కట్టుకోకూడదు అనే వాళ్ళతోటే మనం తిరిగితే రేపొద్దున మనం కూడా అలా అయిపోతాం, మనకి ఏది ఉండదు. చివరికి మనం పోయి అక్కడ ఊడిగం చేసుకునే ప్రయత్నం మనమే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా దీనిలో కావాల్సింది ఆడవాళ్ళు ముందరగా బయటికి రావాలి. మనం గనక మహిళా శక్తి చూపించకపోతే రేపొద్దున మనకి ఎటువంటి ఉపయోగకరమైనటువంటి విధానాలను మనం చేతికి అందిపుచ్చుకోలేకపోతాం. కాబట్టి
పెద్ద పెద్ద వాళ్ళందరిని అడిగి తెలుసుకోండి. మీరు ఇంట్లో కనుక అమ్మ కరెక్ట్గా ఉంటే పిల్లలకి వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తారు. సరి అయిన సమయానికి వివాహాలు చెయ్యండి. పిల్లలకి 21 సంవత్సరాలు వచ్చాయి అంటే మీ ఇంట్లో ఉండే ఆడపిల్లకి పెళ్లి చేయండి. 25 ఏళ్ళు వస్తే అబ్బాయికి పెళ్లి చేయండి. తర్వాత ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. ఆ అబ్బాయి చదువుకోవాలండి, ఉద్యోగం చేయాలండి, పెద్ద ఉద్యోగం చేయాలి, పెద్ద కారు కొనుక్కోవాలి. 35-40 ఏళ్ళ వరకు మీరు చేయకుండా ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తన్నుకుపోతారు మీ బిడ్డల్ని. చివరికి మన పరిస్థితులు అలా తయారవుతున్నాయి. ఎందుకంటే నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా కాలేజీలకి, స్కూళ్ళకి, అన్ని చోట్లకి వెళ్ళి చూస్తున్నాను కాబట్టి ప్రపంచం ఏంటో తెలుస్తోంది. కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. ఈడబ్ల్యూఎస్ అనగానే వాళ్ళకే కాదు, మనంలో కూడా చాలామంది డబ్బు లేక బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చాలామంది ఉన్నాం. వాళ్ళందరం కూడా ఎవరెవరు ఉన్నారో ఒక లిస్ట్ తయారు చేసి మీరు కనుక మాకు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. ఇక్కడ పెద్దలకి దాన్ని కనుక అందజేసినట్టయితే అవన్నీ ప్రభుత్వ పథకాల దాకా వెళ్తాయి, మనకి కూడా ఇస్తారు. ఇందాక బసవరాజ్ శ్రీనివాసరావు గారు చెప్పింది కూడా అదే. మేమందరం ముందరకు వస్తున్నది కారణం అదే. మీ అందరికీ అన్ని పథకాలు అందిపుచ్చుకునేటట్టుగా చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించి ముందరకు వస్తేనే జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం గారు శృంగేరి నుంచి జ్యోతిని తీసుకొని గత 15 రోజులుగా 25 రోజులుగా పాదయాత్రగా మన ప్రాంతానికి చేరుకున్నారు. వారికి మాట్లాడవలసిందిగా కోరుతూ, అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ గారు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారిని, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవులపల్లి వాణి గారిని, ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ గాయత్రి కులకర్ణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. నా పేరు పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవనీయులందరికీ కూడా నా నమస్కారం. నేను శృంగేరి నుండి మార్చి 9న అక్కడికి వెళ్ళాను. ఇక్కడి నుంచి భారతీ తీర్థ స్వామివారు ప్రజ్వలించిన ఆ జ్యోతిని తీసుకుని 13వ తారీఖున బయలుదేరి ఏప్రిల్ 30ని తిరుపతి, బెంగళూరు, తర్వాత బెంగళూరు, తిరుపతి, నెల్లూరు, అద్దంకి, విజయవాడ ఇలాగ 1317 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుని వచ్చాను. ఇది తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అనంతకోటి కుంకుమార్చన, శతచండి, తర్వాతను మహారుద్రయాగములు ఇవి జరిపించడానికి చాలామంది పెద్దలు ముందుకు వచ్చారు. ఆ కారణం చేత నేను ఇక్కడికి ఈ జ్యోతి తీసుకొచ్చానండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణ సంఘం అనేక మంది పెద్దలు, తర్వాత మహిళలు ఇక్కడ వస్తున్నారని తెలిసి మీ అందరికీ కూడా ఇక్కడ ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వచ్చాను తప్ప నేను అంతకన్నా సందేశం ఏది ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. ఇందులో ఈ ముఖ్యంగా ఇన్విటేషన్ ఏంటంటే లలిత అష్టోత్తర నామావళికి సంక్షిప్త వ్యాఖ్యానం రాసిన ఒక చిన్న పుస్తకం కూడా ఇందులోనే జత చేశాను. దాదాపు ఒక 150 ఇన్విటేషన్స్ దాకా తీసుకొచ్చాను. మరి ఇంతమంది జనం చూస్తుంటే ఇంకా చాలా అవసరం అవుతాయని అనిపిస్తోంది. నా దగ్గర పుష్కలంగా ప్రింట్ చేయించిన ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఇందులో నెంబర్ ఉందండి. ఈ నెంబర్ చూసి తప్పకుండా నాకు ఫోన్ చేస్తే నేను ఆ ఇన్విటేషన్ అందేలాగా కొరియర్లో కానీ ఎలాగోలాగా పంపిస్తాను. ముఖ్యంగా ఏంటంటే రోజు 1000 మంది మహిళలు ముత్తైదువులు కావాల్సి వస్తారండి ఈ కుంకుమార్చనకు. రోజుకి 1000 మంది చొప్పున 9 రోజులు నవకోటి. ఈ నవకోటి అవుతుందా అవదా అనే ఒక సందేహం ఏర్పడినప్పుడు ఈ సమావేశం ఇక్కడ జరుగుతుందన్న సంగతి తెలిసి కొంచెం ధైర్యం వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా దీని కోసం ముందుకు వస్తే ఇది నవకోటి కాదు అనంతకోటి అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే దీని అనంతకోటి కుంకుమార్చన అనేది దీనికి పేరు కూడా పెట్టేసాం ఆల్రెడీ. అంటే ఇదే కారణం మా అమ్మవారు పెట్టించిందేమో ఈ పేరు అనుకుంటున్నాను నేను. అనంతకోటి కుంకుమార్చన, అనంతకోటి కుంకుమార్చన
ప్రతి మహిళ ప్రతి ముత్తైదు ముందుకు రావాలి, తప్పనిసరిగా ఈ కుంకుమార్చనలో పాల్గొనాలి. జూలై 12 నుంచి జూలై 20 వరకు 9 రోజులు, మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు. అలాగనే మధ్యాహ్నం 3 నుంచి 7 వరకే మాత్రం కార్యక్రమం ఉంటుందని అనుకోవద్దు. ఉదయం 7 నుంచి చండీ పారాయణ, చండీ హోమాలు, మహారుద్ర పారాయణ, తర్వాత హోమాలు, ఇలాంటివన్నీ రోజంతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే రోజుకి 1000 మందికి పైగా భోజనాలకు కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. కొందరు అడగచ్చు, పూజకి ముందు మేము ఎలా భోజనం చేస్తామండి? భోజనం చేస్తారు, ఆ భోజనం చేయవలసిన భోజనమే. అంటే దీన్ని ఏమంటారంటే హవిస్సు తినవచ్చు, హవిస్సు తిని భోజనం చేయవచ్చు, పూజ అర్చన చేయవచ్చు అని కొందరు పెద్దలు చెప్పారు కనుక అది హవిస్సు అంటే అన్నంలాగే ఉంటుంది. కాకపోతే అది బియ్యం వేయించి కొంచెం జీలకర్ర అది వేసి అన్నం వండుతారు కనుక అందరూ భోజనం చేయొచ్చు. 1 గంటకల్లా అక్కడికి వచ్చి భోజనం చేసి 3 గంటలకు కూర్చుని రాత్రి 7 గంటల వరకు ఈ కుంకుమార్చన అంటే ఒక్కొక్కరు 15,000 చొప్పున, ఒక్కొక్కరికి 10,000 కౌంటు. అలాగే 1000 మందికి ఆ రోజుకి 1000 కోటి, అలాగే 9 రోజులు 9 కోట్లు. ఇంకా ఎక్కువ మంది వస్తే మేము అక్కడ కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేస్తాం. వీలైనంత వరకు అందరికీ కూడా కూర్చోవడానికి వీలుగా కుర్చీ లేదా స్టూలు వేసి ముందు ఒక పీట వేసి అంటే స్టూల్ పీట లాంటిది వేసి పూజకి ఏర్పాటు చేద్దాం అనుకుంటాం. లేకపోతే కింద కూర్చునే వాళ్ళకి కూర్చోలేని వారికి వీలుగా వారికి కూడా కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు ఏమాత్రం కూడా సందేహించక్కర్లేదు. ఒకరు కాదు, ఒకరి వెనక 100 మంది వచ్చి ఈ కుంకుమార్చనని జయప్రదం చేయాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుతున్నాను. దీనికి ఈ కుంకుమార్చనకు ఏ విధమైన రుసుము లేదు. దాదాపు టన్ను కుంకుమ ఆల్రెడీ ఇవ్వడానికి భక్తులందరూ ముందుకు వచ్చారు. ఇంకా అనేకమైన ద్రవ్యాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే శృంగేరి నుంచి, హాసన్ అనే ఒక ప్లేస్ నుంచి మొత్తం శంకర మఠం వాడు అక్కడి నుంచి మొత్తం అంతా. ఆ తర్వాత ఆ శృంగేరి ఆంధ్రాలో ప్రవేశించిన తర్వాత బ్రాహ్మణ సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు కూడా దీన్ని బాగా సపోర్ట్ చేసుకొచ్చారు. కనుక తమరు తప్పకుండా అందరూ రావాలని కోరుచున్నామండి. మర్చిపోయి అదే కదండి హడావిడి ఇచ్చింది. తిరుమల గార్డెన్స్ మల్కాజ్గిరి ఈ ఆహ్వాన పత్రికలో ఉంది. ఇది ఆహ్వాన పత్రికను మాత్రం కాదండి, శృంగేరి శారదాంబ, తర్వాత శృంగేరి జగద్గురువుల యొక్క ఫోటోలతో సహా ఈ ఆహ్వాన పత్రికను, ఇందులో అష్టోత్తర శతనామావళికి సంక్షిప్త వ్యాఖ్యానం రాసిన పుస్తకం కూడా ఉంది. ఇక్కడ నేను ఒక చోట పెడతాను, ఎవరికి కావాల్సిన వారు తీసుకోండి. ఇక్కడ వచ్చేస్తాను, ఇక్కడ పెట్టామంటే కారులో ఉన్నాయి. ఇది ఆహ్వాన పత్రిక. శృంగేరి శారదం ఇందులో ఉంది. ఈ వెనకాతల శృంగేరి జగద్గురు ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారి సంక్షిప్త వ్యాఖ్యానానికి, శతనామావళికి సంక్షిప్త వ్యాఖ్యానం, ఈ పుస్తకం కూడా ఇందులో ఉంది. ఇది కూడా మీ అందరూ తీసుకుంటారు. ఇంకా చాలా పుష్కలంగా ప్రింట్ చేసి ఉంచాం. ఆ పుస్తకాలకి ఇందులో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి తీసుకుంటాం. ధన్యవాదాలు స్వామి. వీరికి అందజేస్తారు. ఇంకా ఆహ్వాన పత్రాలన్నీ మన దగ్గర ఉన్నాయి. మీకు ఎవరు కావాలన్నా మాకు సంప్రదించినా, నాకు ఫోన్ చేసినా మన ఆకెళ్ళ అనురాధ మేడం గారి దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా కార్యక్రమాలు ఉంటే మీ గ్రూపులో కూడా పెడతాం. అన్ని గ్రూపుల్లో మేము దాన్ని పోస్ట్ చేస్తాం. తప్పనిసరిగా వారి ఈ వయసులో వారు చేస్తున్న సేవకు మనందరం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.